Okay. Yes. Is my screen is visible to you, friends? Yes, sir. Yes, sir. Yes, sir. Yes. Good. So, ఇప్పుడు సపోజ్ ఇది ఒక బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఏంటిది? సపోజ్ ఈ బిజినెస్ అనేది లెట్స్ సే బ్యాంకింగ్ అనుకోండి. రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? బ్యాంకింగ్ సెక్టర్లో డిపాజిట్స్ తీసుకోవాలి, కస్టమర్స్ డిపాజిట్స్ చేస్తారు, తర్వాత కస్టమర్స్ అట్ ద సేమ్ టైం విత్డ్రాల్ చేసుకుంటారు, కస్టమర్స్ మళ్ళీ ఇంకేం చేస్తారు, అట్ ద సేమ్ టైం పేమెంట్స్ చేస్తారు. అంటే ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళి పేమెంట్లు చేస్తారు, మన బ్యాంక్కి వచ్చి పేమెంట్లు చేయరు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఏవైనా సరే ట్రాన్స్ఫర్లు చేస్తారు, అలాగే వాళ్ళు లోన్స్ కూడా అప్లై చేస్తారు. సో ఇది బిజినెస్ యాక్చువల్గా, దీన్ని మనం బిజినెస్ అంటాం. అయితే ఈ బిజినెస్ అంతా కూడా ఆన్లైన్లో జరగాలి. ఈ బిజినెస్ అంతా ఆన్లైన్లో జరగాలి కాబట్టి ఈ బిజినెస్ మొత్తానికి ఆన్లైన్ జరగాలి కాబట్టి అప్పుడు ఈ బిజినెస్ మొత్తాన్ని నేను సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేస్తాను. ఎస్, సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అంటే ఏంది? అప్లికేషన్. నీ భాషలో ఏమంటే యాప్ కన్వర్ట్ చేస్తాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్పుడు ఆ సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఈ బిజినెస్ అనే దాన్ని మనం ఆన్లైన్ ద్వారా ఉపయోగించుకుంటాం. ఎస్, త్రూ ఆన్లైన్. ఎవరు? ఎండ్ యూజర్. వాళ్ళనే మనం ఎండ్ యూజర్ అంటాం, వీళ్ళందరూ కూడా. అయితే ఈ సాఫ్ట్వేర్ అనేది మనం ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి. అంటే ఈ సాఫ్ట్వేర్ తయారైన తర్వాత ఒక సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలి. ఇది సర్వర్. అంటే ఎన్ని సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తాం? యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ యువర్ బిజినెస్ నీడ్, యాజ్ ఫర్ యువర్ కస్టమర్స్. అంటే నా బ్యాంక్లో ఒక 60 లక్షల మంది ఉన్నారు, లేదా 60 కోట్ల మంది ఉన్నారు. దాని ప్రకారం నేను సర్వర్లు ఏర్పాటు చేసుకోవాలి. 60 కోట్ల మందికి 2 సర్వర్లే ఎస్టాబ్లిష్ చేస్తానంటే కుదరదు. కాబట్టి యాజ్ ఫర్ యువర్ కస్టమర్స్ వి క్రియేట్ ఏ సర్వర్స్. సరే, అది పక్కన పెడదాం. జనరల్ గా ఏదైతే ఈ సాఫ్ట్వేర్ తయారైందో ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని మనం ఇదిగో ఈ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తాం. సో దీనినే మనం ఏమని పిలుస్తామంటే, దీనినే మనం ప్రొడక్షన్ సర్వర్స్ అని పిలుస్తాం. ఆ ప్రొడక్షన్ సర్వర్స్ ఉండే ప్లేస్ నే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. ప్రొడక్షన్ సర్వర్స్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి? ద ఫైనల్ కాపీ ఆఫ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది సర్వర్స్. అంటే ఫైనల్ కాపీ అంటే ఏంది? ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని డెవలప్ చేస్తాడు ఒక వ్యక్తి, అంటే డెవలపర్ కోడ్ రాస్తాడు, ఆ తర్వాత టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు, దానిని టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తారు. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. సరే, అది పక్కన పెడదాం. అంటే సర్వర్ లో ఈ కోడ్ అనేది డిప్లాయ్ చేసాం, ఈ సాఫ్ట్వేర్ అనేది డిప్లాయ్ చేసాం. ఆ సర్వర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు ఎండ్ యూజర్స్ తమ ల్యాప్టాప్ నుంచో తమ ఫోన్ నుంచో యాక్సెస్ చేసుకుంటున్నారు. అందువల్ల ప్రతిదీ కూడా మనకు ఆన్లైన్ వస్తుంది. అలాగనమాట. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ సర్వర్స్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ సర్వర్స్ అంటే ఏంటి లక్ష్మి? అర్థమవుతుందా ఇప్పుడు? ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ది సర్వర్స్. ది సర్వర్స్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రొడక్షన్ సర్వర్స్, లైవ్ సర్వర్స్. ఏమని పిలుస్తాం? లైవ్ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్స్. ఇంకో భాషలో ఏమని పిలుస్తారు కొంతమంది? రియల్ టైమ్ సర్వర్స్, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. కొంతమంది అంటారు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, కొంతమంది అంటారు మీరు రియల్ టైమ్ లో కోచింగ్ చెప్తారా? మేమంతా రియల్ టైమ్ లో కోచింగ్ చెప్తాం. రియల్ టైమ్ లో కోచింగ్ ఎక్కడ చెప్తాం? క్లయింట్ ఊరుకుంటాడు ఏంటి? క్లయింట్ బిజినెస్ మొత్తాన్ని మీకు తీసుకొచ్చి ఎవరైనా చూపిస్తారు? నోవే. రియల్ టైమ్ లో ఎవరు చెప్తారు? అంటే రియల్ టైమ్ బేస్డ్ ట్రైనింగ్ అయితే జరిగింది ఎక్కడైనా. అట్లా రియల్ టైమ్ లో ఎవరు చూపించలేరు, చూపించడానికి లేదు, అది ఇల్లీగల్. ఓకే, అట్లా దీన్నే మనం కొంతమంది ఏమంటామంటే డిఎంజి అంటారు. డిఎంజి ఎన్విరాన్మెంట్ అని కూడా అంటాడు కొన్ని ఏరియాస్. డిఎంజి అంటే డిమిలిటరైజ్డ్ జోన్. యాక్చువల్ గా డిమిలిటరైజ్డ్ జోన్ అంటే ఏంది? ఇది అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ నే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు, లైవ్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు, డిఎంజి ఎన్విరాన్మెంట్ అనొచ్చు. ఓకే, ప్రొడక్షన్ అన్ని భాషలు అవే. సో ఆ భాషలు మొత్తం కూడా డిఫరెంట్ గా కంపెనీలో డిఫరెంట్ గా పిలుస్తారు. కొంతమంది కొన్ని కంపెనీలు డిఎంజి ఎన్విరాన్మెంట్ అంటాడు, కొంతమంది లైవ్ లో అంటాడు, కొంతమంది రియల్ టైం అంటాడు, కొంతమంది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాడు. కాబట్టి వీటన్నిటిని మనం ప్రొడక్షన్ సర్వర్లు అంటాం. ప్రొడక్షన్ సర్వర్ లో ఉన్న ఆ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది ఫైనల్ కాపీ. అది
ఈ సాఫ్ట్వేర్ ని మనం మోడిఫై చేయలేము. ఏదన్నా మోడిఫికేషన్ చేయాలంటే అక్కడ డెవలపర్ చేసుకోవాలి. ఇక్కడ కాదు. ఇక్కడ ఇది ఇంతే ఉంటది. దిస్ ఇస్ రన్నింగ్ కంటిన్యూస్లీ. Server is working continuously. The software is available continuously for all our customers, for all our business customers. Yes or no? క్లారిటీ వచ్చిందా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే? Yes, ఎస్. sir. లక్ష్మి అర్థం అవుతుందా? Yes, sir. కుమార్ మీకు పర్లేదు, మీకు అర్థమైంది. లక్ష్మికి అర్థం కాలేదు, అందువల్ల మళ్ళీ ఓకే చెప్తాను. సార్. ఓకేనా లక్ష్మి? ఇప్పుడు ఏమైనా డిఫికల్టీ ఉందా? No, నీకేమైనా sir. అర్థంగానే ఉందా? లేదు లేదుగా? సార్, లేదు సార్. ఓకేనా? ఎస్ ఎస్. ఓకే సార్. గుడ్. సో ఎస్ ప్రీతి, do you understand Preeti? Are you understanding Preeti? Yes, sir. Yes, sir. Any difficulty to understand this No, one? no, sir. సో మనకి లైవ్ సర్వర్స్ లో ఏముంటది ప్రీతి? లైవ్ సర్వర్స్ లో Production. ప్రొడక్షన్ ఉంటుందా? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇది ఒక ప్లేస్ Production. అంట. తర్వాత డిఎంజే ఎన్విరాన్మెంట్ అంటారు కొంతమంది. దీన్నే లైవ్ ఎన్విరాన్మెంట్ అంటారు కొంతమంది. సో దీన్నే కొంతమంది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇది ఎన్విరాన్మెంట్ పేరు. అయితే దీంట్లో ఏముంటాయా అంటే సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ అర్థమైందా? సర్వర్లు ఇక్కడ సర్వర్లు ఉంటాయి. ఎస్, సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, సర్వర్ నెంబర్ 3. దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ఈ సర్వర్స్ ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ప్రొడక్షన్ సర్వర్స్ అని పిలుస్తాం. వీటిని మనం ఏమని పిలుస్తాం? ప్రొడక్షన్ సర్వర్స్ ఆర్ లైవ్ సర్వర్స్ అని పిలుస్తాం. అయితే ఈ ప్రొడక్షన్ సర్వర్ లో ఏముంటదని నేను అడిగా. ప్రీతి అర్థమైందా? Yes, sir. ఈ Servers. ప్రొడక్షన్ సర్వర్స్ లో ఏముంటాయి? ప్రొడక్షన్ Servers. Servers, sir. Servers. ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ గుర్తుపెట్టుకో. ప్రొడక్షన్ Okay. ఎన్విరాన్మెంట్ ఒక ప్రదేశం. Okay, sir. డిఎంజే ఎన్విరాన్మెంట్, లైవ్ ఎన్విరాన్మెంట్, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇదంతా ఒక ప్రదేశం అనుకో, ఒక ప్లేస్. ఇది ఈ ప్లేస్ లో ఈ Okay. సర్వర్లు ఉన్నాయి. ఆ ప్లేస్ లో ఆ సర్వర్లు ఉన్నాయి కాబట్టి ఆ సర్వర్స్ ని మనం ప్రొడక్షన్ సర్వర్స్ అని పిలుస్తాం. అర్థమైందా? Okay, sir. కాకపోతే ఈ ప్లేస్ లో ఉన్న ఈ సర్వర్లు దేనికోసం ఉపయోగిస్తాం అనంటే, ఇప్పుడు డెవలపర్ కోడ్ డెవలప్ చేశాడు, ఓకే. మళ్ళీ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేశారు, మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేశారు, మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేశారు. అన్ని టెస్టింగ్లు అయిపోయిన తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని, టెస్టింగ్లు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తారు. జాగ్రత్తగా వినాలి మీరు. డిప్లాయ్ చేస్తారు. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు చెప్పండి మీరు. ఎండ్ ప్రొడక్ట్ ఉంది. ఇదే ఫైనల్ సాఫ్ట్వేర్, working ఫైనల్ software. వర్కింగ్ సాఫ్ట్వేర్. ఇదే ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది సర్వర్. చెప్పాను కదా, ఒక డెవలప్ చేస్తాడు, ఒకటి టెస్ట్ చేస్తాడు, మరొకసారి టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత, టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ని ఈ సర్వర్స్ లోకి డిప్లాయ్ చేస్తాడు. డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ది సర్వర్స్. సో ప్రొడక్షన్ సర్వర్ లో ఏముంటుందని అడిగితే ఏం చెప్పాలి? ఎస్ ప్రీతి, ఇప్పుడైనా చెప్పగలరా? Yes, sir. Sir. DMJ environment. మీరు ఇక్కడ లేరు. నేను అడిగే క్వశ్చన్ అర్థం చేసుకోండి. లక్ష్మి, సార్. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? ఎస్ సార్. ఏం క్వశ్చన్ నేను అడిగాను చెప్పండి. ప్రొడక్షన్ సర్వర్స్ లో ఏముంటాయి అని అడిగారు సార్. మరి ఏముంటది చెప్పు. వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది సార్. అంతే. వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఆల్రెడీ డెవలప్ చేసి టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ కాపీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. ఈ Yes, sir. సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటది. ఈ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉండటం వల్లే మనం ఇదిగో ఇక్కడ మనం ఫోన్ పే కొడుతున్నాం, గూగుల్ పే కొడుతున్నా, అవి కొడుతున్నా, ఏదైనా సరే ఈ ప్రొడక్షన్ సర్వర్ లోకి నీ రిక్వెస్ట్ వెళ్తుంది. అర్థమైందా? అట్లాగా మనం చేస్తున్నాం. ప్రొడక్షన్ సర్వర్లు ఒక్కసారిగానే ఆగిపోతే ఏమైంది? నీకు ఫోన్ పే పనిచేయదు, గూగుల్ పే పనిచేయదు, ఫోన్ రీఛార్జ్ అవ్వదు, ఏది అవ్వదు, నథింగ్. అవునా? ఎస్ సార్. సో అయితే ఈ ప్లేస్ ని మనం ఏమని పిలుస్తామంటే, ఆ ప్లేస్ పేరు డిఎంజే, ఆ ప్లేస్ పేరు లైవ్, ఆ ప్లేస్ పేరు రియల్ టైం, ఆ ప్లేస్ పేరు ప్రొడక్షన్. ఇది ప్లేస్, ఆ ప్లేస్ పేరు అట్లా పిలుస్తాం. ఆ ప్లేస్ లో ఆ సర్వర్ ఉంది కాబట్టి దాన్ని నేను ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాను. ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్. నీకు అర్థమైంది? ఓకే. ఎస్ ప్రీతి, రైట్. అర్థం చేసుకోండి. Yes, sir. Yes.
స్టార్టింగ్ నుంచి వినాలి జాగ్రత్తగా. జాగ్రత్తగా స్టార్టింగ్ వినాలి. రాలేదు సార్. ఓకే సార్. అదే ఇప్పుడైనా అర్థమైందా లేదా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్స్ లో ఏముంటది అసలు? ప్రొడక్షన్ సర్వర్ లో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏ సాఫ్ట్వేర్? డిఎంజే ఎన్విరాన్మెంట్, ఐలైవ్ ఇన్ మళ్ళీ ఆడికి వచ్చారా? సరే ఓకే. ఐ థింక్ మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వాలి సార్, లైక్ సరే. ఫేస్బుక్, వాట్సాప్ అట్లంటే. ఇంకా అదే ఇక రియల్ టైం అదే. ఇప్పుడు దాన్నే సాఫ్ట్వేర్, ఫేస్బుక్ సాఫ్ట్వేర్, ఫోన్ పే సాఫ్ట్వేర్ ఏదైనా ఉంది. ఇంకా అదే అక్కడి నుంచి ఇట్లా వస్తుంది. తను ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అంటే ఇన్ ద సెన్స్ కాన్సన్ట్రేషన్ లేదు. కొంచెం స్టడీ అవ్వాలి. కొంచెం అంటే మనకి క్లాస్ అవ్వబోయే ముందుగా అరగంట సేపు ముందుగానే మనం మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. అరగంటకు ముందే మనం ఇదంతా నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, అప్పుడు ఏం జరిగింది చదువుకోవాలి. చదువుకొని క్లాస్కి రావాలి. అప్పుడు మంచి స్టెబిలిటీ ఉంటుంది. ఓకే సరే సరే. ఇప్పుడు చూస్తే సరే ఓకే బాగానే ఉంది. సో సపోజ్ డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ 1 ఓకే. డెవలపర్ 2 ఉన్నాడు అనుకోండి. డెవలపర్ 1 ఉన్నాడు, డెవలపర్ 2 ఉన్నాడు, లేదా డెవలపర్ 3 ఉన్నాడు. ఎవరెవరో ఉన్నారు. ఓకే. ఓకే ఓకే. సో ఉన్నారు. రియల్ గా మనకి ఎవరైనా సరే డెవలపర్ 1 అవ్వచ్చు, డెవలపర్ 2 అవ్వచ్చు, డెవలపర్ 3 అవ్వచ్చు, ఆర్ క్యూఏ టెస్ట్ ఇంజనీర్ 1 అవ్వచ్చు, అదే టెస్ట్ ఇంజనీర్ 2 అవ్వచ్చు, టెస్ట్ ఇంజనీర్ 4 అవ్వచ్చు. ఎవరైనా మనకి ఒక ప్రాజెక్ట్ లో వీళ్ళందరూ పనిచేస్తున్నారు అనుకోండి. అయితే ప్రాజెక్ట్ లో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈవెన్ డెవాప్స్ ఇంజనీర్ కూడా ఓకే పనిచేస్తున్నారు అనుకోండి. డెవాప్స్ ఇంజనీర్ కూడా పనిచేస్తారు. అయితే ఒక టీంలో వీళ్ళందరూ పనిచేసే క్రమంలో ఒక 8 మెంబర్స్ పనిచేసే క్రమంలో వాళ్ళు ఏమడిగారంటే, సరే మాకు లైనెక్స్ సర్వర్ ఇది కదా, ఓకే మీరు లైనెక్స్ సర్వర్ ఇది, మాకు ఈ లైనెక్స్ సర్వర్లోకి యాక్సెస్ ఇవ్వండి అని అడిగారు. ఎస్, ఎవరు? వీళ్ళందరూ అడిగారు. మరి లైనెక్స్ సర్వర్లోకి యాక్సెస్ ఇవ్వాలంటే లైనెక్స్ అనేది కొన్ని రూల్స్ పెట్టుకుని ఉంది ఆల్రెడీ. ఏమని రూల్స్ పెట్టుకుంది? ఎవరైనా సరే ఈ మిషన్ లోకి లాగిన్ అవ్వాలంటే ఆ పర్సన్ యూజర్ అయి ఉండాలి లైనెక్స్ లో. అది లైనెక్స్ రూల్స్. అంటే టెస్ట్ ఇంజనీర్ అనే వ్యక్తి ఇక్కడ యూజర్ అయి ఉండాలి. ఓకే. టెస్ట్ ఇంజనీర్ 2 యూజర్ అయి ఉండాలి. డెవాప్స్ ఇంజనీర్ యూజర్ అయి ఉండాలి. డెవలపర్ యూజర్ అయి ఉండాలి. డెవలపర్ 2 యూజర్ అయి ఉండాలి. ఎవడైనా సరే యూజర్ గా ఉంటే మాత్రమే అక్కడ మనకి లైనెక్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు లైనెక్స్ అడిగా, అమ్మా లైనెక్స్ వాట్ షుడ్ ఐ డూ, ఐ వాంట్ టు యాక్సెస్ అని చెప్పి. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది? అరే బాబు ఇదిగో నువ్వు నా మిషన్ లోకి లాగిన్ అవ్వాలంటే యూ మస్ట్ బి ఏ యూజర్, నువ్వు యూజర్ గానే ఉండాలని చెప్పింది. కరెక్టే అమ్మా, నన్ను యూజర్ గా ఎవరు తయారు చేస్తారు అంటే అప్పుడు చెప్పింది, బాబు లైనెక్స్ లో ఆల్రెడీ ఇద్దరు యూజర్స్ ఉన్నారమ్మా, నెంబర్ 1 నెంబర్ 2 వాళ్ళని నేనే తయారు చేశాను. వాళ్ళల్లో ఎవరినైనా నువ్వు సంప్రదిస్తే వాళ్ళు నిన్ను ఒక యూజర్ గా తయారు చేస్తారని చెప్పింది. అర్థమైంది? ఇప్పుడు లైనెక్స్ లో నేను ఆల్రెడీ ఇద్దరు యూజర్స్ ని తయారు చేసి పెట్టేశా. సో ఫస్ట్ యూజర్ పేరు ఏంటంటే రూట్ యూజర్. ఓకే. రెండో యూజర్ పేరు ఏంది? EC2 యూజర్. EC2. ఓకే. వీళ్ళిద్దరిని ఆల్రెడీ ఐ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ బిఫోర్ దాట్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ లాగిన్ అవ్వాలంటే సర్వర్ లోకి, మీరు కూడా ఇలాగే యూజర్స్ లాగా తయారవ్వాలంటే వాళ్ళిద్దరిలో ఎవరొకరిని మీరు సంప్రదించండి అని చెప్పింది లైనెక్స్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అది టెస్ట్ ఇంజనీర్, ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్, ఇక్కడ డెవలపర్ వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? రూట్ యూజర్ దగ్గరికి. లేదా ఈసిడి. అమ్మా ఈసిడి యూజర్ ఓకే ఏంటి, మేమందరం కూడా లైనెక్స్ లోకి లాగిన్ అవ్వాలి, మా అందరికీ యూజర్లు తయారు చేయాలన్నాడు. ఎవరు? వీళ్ళందరూ వచ్చి. అప్పుడు EC2 యూజర్ అనేవాడు వీళ్ళందరికీ యూజర్లుగా తయారు చేస్తాడు. వీళ్ళందరినీ యూజర్ గా తయారు చేసి వాళ్ళందరికీ ఒక్కొక్క పాస్వర్డ్ కూడా అసైన్ చేస్తారు. ఎందుకు మరి? పాస్వర్డ్ లేకపోతే లాగిన్ అవడానికి లేదు అక్కడ. లైనెక్స్ ఒప్పుకోదు. యు మస్ట్ హ్యావ్ ఎ పాస్వర్డ్ అని చెప్పింది. లైనెక్స్ అనే సర్వర్ లో ఒక యూజర్ నేమ్ ఉండాలి, ఒక పాస్వర్డ్ ఉండాలి. అదర్వైజ్ దే వోంట్ యాక్సెప్ట్ ద లైనెక్స్ మిషన్, విల్ నాట్ యాక్సెప్ట్ యూ. ఓకే అవును కరెక్టే.
EC2 యూజర్ కాకపోతే నేను రూట్ యూజర్కి వెళ్ళడానికి లేదా అంటే వెళ్ళు, నో ప్రాబ్లం. ఇద్దరిలో ఎవరైనా సరే యూజర్స్ ని తయారు చేసే కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఇతనైనా యూజర్స్ ని తయారు చేస్తాడు, ఇతనైనా యూజర్స్ ని తయారు చేస్తాడు. అది రూట్ యూజర్ అయినా, అది EC2 యూజర్ అయినా, ఎవరైనా సరే యూజర్లను తయారు చేస్తాడు. ఓకే, బాగుంది. మరి అలాంటి కేసులో ఇప్పుడు నేను సపోజ్ రూట్ యూజర్ ను సంప్రదించా అనుకున్నా. రూట్ యూజర్ ప్లీజ్ మాకు అందరికి యూజర్లు తయారు చేయవయా, మా అందరికి ఒక పాస్వర్డ్ ఇచ్చేవయా, అప్పుడు మేము ఆ సర్వర్స్ లోకి లాగిన్ అవుతాం, మా పని మేము చేసుకుంటాం అని చెప్పారు రూట్ యూజర్. అప్పుడు రూట్ యూజర్ ఏం చేశాడు, ఈడు రూట్ యూజర్, ఎస్ రూట్ యూజర్, వీడు రూట్ యూజర్ కదా, వీళ్ళందరూ వచ్చి రూట్ యూజర్ని అడిగారు కదా. అప్పుడు రూట్ యూజర్ ఏం చేశాడు, లైనెక్స్ని అడిగారు, అమ్మా లైనెక్స్ ఇలాగా మా దగ్గరికి 8 మెంబర్స్ వచ్చారమ్మా, ఒక టీం వచ్చారు, వాళ్ళందరికీ లైనెక్స్ యాక్సెస్ కావాలంట లైనెక్స్ మిషన్ లోకి, మరి ఏం చేయమంటావు? అప్పుడు లైనెక్స్ చెప్పింది ఎవరికి, రూట్ యూజర్కి, అరే రూట్ యూజర్ నువ్వు ఎప్పుడైనా సరే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి యూజర్లుగా తయారు చేయనని అన్నప్పుడు, ఇదిగో నేను ఒక కమాండ్ ఇస్తున్నా, ఆ కమాండ్ వాడు, నువ్వు ఆ కమాండ్ ఉపయోగించి ఆ వ్యక్తులందరినీ యూజర్ గా తయారు చేయి అని చెప్పింది. ఒక కమాండ్, ఏం కమాండ్ అది అంటే అడిగింది. అప్పుడు చెప్పింది ఎవరు, లైనెక్స్, ఆ యూజర్ యాడ్ అనే కమాండ్, యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి ఎంత మంది యూజర్స్ నైనా నువ్వు తయారు చేసుకో అని చెప్పింది. ఎవరు, లైనెక్స్, ఎవరికి, రూట్ యూజర్ కి. అప్పుడు వాడు ఏం చేశాడు, వెంటనే యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి, సపోజ్ వీడు ఉన్నాడు, సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వాడి పేరు KK1, వాడు డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఈ డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు లైనెక్స్ మిషన్ లోకి ఎంట్రీ అవ్వాలి కదా, ఎంట్రీ అవ్వాలంటే యూజర్ కావాలి కదా. అప్పుడు ఏం చేశాడు, KK1 ఇక్కడికి వచ్చాడు, రే ఎవర్రా, ఏం పేరు నీ పేరు, నా పేరు KK1, ఆహా అట్లయితే నీ పేరు మీద ఒక యూజర్ ని తయారు చేస్తా అని KK1 అనే యూజర్ ని తయారు చేసి, అంటే యూజర్ యాడ్ కమాండ్ రాసి KK1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు KK1 యూజర్ విల్ బి యాడెడ్ అంటే యాడ్ అవుతాడు, KK1 యూజర్ విల్ బి క్రియేట్ అవ్వబడతాడు అని అర్థం. KK1 అంటే ఒక యూజర్ ని తయారు చేయడం అంటే ఇట్లాగే తయారు చేయాలి, అది లైనెక్స్ చెప్పింది. రెండో యూజర్ ని తయారు చేయాలంటే మళ్ళీ అంతే, మళ్ళీ యూజర్ యాడ్, మళ్ళీ ఎవరు, మళ్ళీ కుమార్, యూజర్ యాడ్ కుమార్, అంటే కుమార్ అనే యూజర్ ని తయారు చేస్తాం. అరే లేదు ఇంకొక యూజర్ ని తయారు చేయాలి, యూజర్ యాడ్ లక్ష్మి చేసుకో, యూజర్ యాడ్ ప్రీతి చేసుకో, మీ ఇష్టం, ఎంతమందిని చేస్తావు అంతమందిని చేసుకో, కానీ కమాండ్ మాత్రం ఇదే మారదు, యూజర్ యాడ్ అనే కమాండ్. ఓకే, యూజర్ యాడ్ కమాండ్ పేరు. సో యూజర్ యాడే కాకుండా ఈ కమాండ్ ఇంకొక కమాండ్ కూడా వాడి యూజర్ ను తయారు చేయొచ్చు, దాని పేరే యాడ్ యూజర్. అంటే యాడ్ యూజర్ అనే కమాండ్ ఉపయోగించైనా, యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించైనా మీరు యూజర్ ను తయారు చేయొచ్చు. ఏంటది, యాడ్ యూజర్, యాడ్ ADD, ఎస్ ఫ్రెండ్స్, ADD, యాడ్ USR, యూజర్. ఓకే, తర్వాత యూజర్ యాడ్ ఇది యాక్చువల్ గా అంటే యాడ్ యూజర్ అనే కమాండ్ ఉపయోగించినా ఓకే, యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించిన ఓకే, ఒక యూజర్ అనేవాడు లైనెక్స్ లో తయారవుతాడు. ఎస్, అది విషయం. ఇక వెంటనే అమ్మ పాస్వర్డ్ ఇవ్వాలా, మరి దానికి ఏం కమాండ్ అని అడిగా నేనే. ఓహో పాస్వర్డ్ ఇవ్వాలా, ఓకే, ఎవరికి ఇవ్వాలా, ఎవరికైనా ఒక యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వాలా అని అడిగితే అప్పుడు లైనెక్స్ మళ్ళీ ఒక కమాండ్ ఇచ్చింది. దేనికోసం, పాస్వర్డ్ కోసం, ఒక వ్యక్తికి పాస్వర్డ్ తయారు చేయడం కోసం ఒక కమాండ్ ఇచ్చింది. ఆ కమాండ్ పేరే PASSWD, passwd is a command to create a password for the user. ఏం పాస్వర్డ్ లేకపోతే లాగిన్ అవ్వలేదు, నో వే, ఒప్పుకోదు లైనెక్స్, నో వే. మరి సార్ మనం లాగిన్ అయ్యి సర్వర్ లోకి, అంటే మా పేరు మీద లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? ఎస్, ఇప్పుడే మనం చూడొచ్చు, ఇప్పుడే ఈ క్లాస్ లోనే మనం చూస్తాం ఏందని. అదైనా passwd అని రాయాల. ఓకే, passwd, ఓకే, KK1 అని అంటే ప్రెస్ ఎంటర్ బటన్. మీరు ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేశారో, చేసిన వెంటనే అదేముంటదంటే, బాబు ప్లీజ్ ప్రొవైడ్ ఏ పాస్వర్డ్ అని అడిగింది. అప్పుడు మనం పాస్వర్డ్ ఏదో సంథింగ్ 1 2 3 అని ఇస్తాం. ఓకే, మళ్ళీ అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడిగింది. అప్పుడు మళ్ళీ 1 2 3 ఇచ్చేస్తాం. అంటే ఇస్ ఎంటర్ పాస్వర్డ్ ఫస్ట్ టైం, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రెండో టైం, 1 2 3 1 2 3 అయిపోయింది, సెట్ అయిపోతుంది. అంటే యూజర్ గా KK1 అనే వ్యక్తి క్రియేట్ అయ్యాడు,
వాడికి 1 2 3 అనే పాస్వర్డ్ కూడా క్రియేషన్ చేయబడింది. ఎస్, ఇది విషయం. ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? యూజర్ యాడ్ కమాండ్, పాస్ట్ ఎవ్రీడే కమాండ్. సో ఏంటి డిఫరెన్స్? యూజర్ యాడ్ కమాండ్ దేనికి? టు క్రియేట్ యూజర్స్, టు క్రియేట్ యూజర్స్ అంతే. సో పాస్ట్ ఎవ్రీడే అనేది ఏంది? టు క్రియేట్ పాస్వర్డ్స్. సింపుల్ అంతే. సో సార్ మనం ఈ వర్క్ మనకు కూడా ఇస్తారా? మీకు కూడా ఇస్తారు. ఎస్, నువ్వు లైనెక్స్ లో జాయిన్ అయితే, లైనెక్స్ అడ్మిన్ గా ఈ వర్కే నువ్వు చేసేది. మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఈ వర్క్ కూడా నీకు ఇస్తారు. ఎవ్రీడే ఉంటది వర్క్, ఎవ్రీడే. ఇంతేనా వర్క్? ఇంతే. అంటే నీకు లైనెక్స్ ఇప్పుడు దాకా నేర్చుకున్నావు కాబట్టి నీకే అర్థమైంది ఈ స్టోరీ అంతా, వేరే వాడికి చెప్పిన అర్థం కాదు. అందువల్ల నువ్వు లైనెక్స్ ని ఇంత అంటే సింపుల్ గా మనం అర్థం చేసుకుంటున్నాం. అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదే వర్క్ వాడికి పెద్ద టాస్క్ రియల్ గా చెప్పాలంటే అక్కడ ఉన్న వాడికి. సో యూజర్ యాడ్ అనే కమాండ్, ఎస్ దిస్ ఇస్ ఎ కమాండ్. ఓకే, పాస్ట్ ఎవ్రీడే, దిస్ ఇస్ ఎ కమాండ్. ఎస్. సో ఈ కమాండ్ ఉపయోగించి ఎట్లా రాస్తాం? యూజర్ యాడ్, ఎస్ కుమార్ అంటే కుమార్ తయారవుతుంది. కుమార్కి మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలంటే యూజర్ యాడ్, సారీ పాస్ట్ ఎవ్రీడే, పాస్ట్ ఎవ్రీడే కుమార్, పాస్ట్ ఎవ్రీడే కుమార్. అప్పుడు 1 2 3, అప్పుడు 1 2 3. దీనికి సెట్ అవుతాడు, దీనికి ఇది అవుతాడు. సో ఇది యాక్చువల్ గా పాస్ట్ ఎవ్రీడే యూజర్ యాడ్. సరే, ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా మనకి ఉన్నాయి. అయితే రూట్ యూజర్ అనేవాడు ఈ పని అంతా చేస్తున్నాడు. రూట్ యూజర్ ఈ పని అంతా చేస్తున్నాడు. ఓకే, అయితే ఈ రూట్ యూజర్ అనేవాడు లైనెక్స్ అడిగాడు. అమ్మా కరెక్టే, అసలు ఎలాగమ్మా ఇప్పుడు వచ్చినోడు అందరికి యూజర్లు తయారు చేస్తే ఎంతమంది యూజర్స్ తయారు చేయొచ్చు మనం లైనెక్స్ లో అని అడిగాడు. ఎవడు? రూట్ యూజర్. ఎవరిని? లైనెక్స్ ని. ఇప్పుడు ఆల్రెడీ 2 యూజర్స్ ని తయారు చేశానమ్మా. ఓకే, ఇంకా వస్తూ ఉంటారు. అసలు మనం ఎంతమంది యూజర్స్ ని తయారు చేయగలం? ఏదైనా లిమిటేషన్ ఉందా అని అడిగాడు రూట్ యూజర్. వాడికి డౌట్ వచ్చింది అనమాట. మరి చెప్పాలి కదా, లైనెక్స్ చెప్పలా. అందుకని రూట్ యూజర్ అడిగేస్తాడు లైనెక్స్, అమ్మా లైనెక్స్ ఎంత మందిని మనం తయారు చేయొచ్చు? లిమిటేషన్ ఏందమ్మా చెప్పు దయచేసి. ఆ తర్వాత ఇప్పుడు మేమున్నాం, మమ్మల్ని యూజర్ అంటున్నావు నువ్వు, వాడున్నాడు వాడిని యూజర్ అంటున్నావు, వాడికి మాకు తేడా ఏందమ్మా అని అడిగాడు. అది కూడా అడిగాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ అస్ అన్నాడు. మాకు వాడికి, ఇప్పుడు మేము తయారు చేసిన యూజర్లు వాడు, మేమేమో రూట్ యూజర్ అని చెప్పాం. మరి వాడెవడు? మేమెవరివి? నన్ను యూజర్ అంటున్నావు, వాడిని యూజర్ అంటున్నావు అంటే అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని? అరే బాబు, నీ పేరు రూట్ యూజర్, నీకు అన్ని అవకాశాలు ఉంటాయి, నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ వాడి పేరు నార్మల్ యూజర్, వాడు ఏం చేయటానికి లేదు. వాడు జస్ట్ నువ్వేదన్నా పర్మిషన్ ఇస్తే తప్పితే వాడికి ఏం పర్మిషన్ రాదు. ఎందుకంటే ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే వాడికి నువ్వే ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఎవరినైతే తయారు చేసావో ఆ యూజర్ ని నార్మల్ యూజర్ అని పిలుస్తారు అని చెప్పింది. ఓకే సరే అమ్మా, అది అర్థమైంది. మరి ఎంతమంది ఈ నార్మల్ యూజర్స్ ని మనం తయారు చేయగలం అని అడిగాడు మళ్ళీ రూట్ యూజర్. అప్పుడు లైనెక్స్ చెప్పడం మొదలు పెట్టింది. ఎట్లా? అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని? అరే బాబు రూట్ యూజర్ చెప్పేది వినండి. ఎట్లమ్మా? ఏం లేదు, ఫస్ట్ నీ పేరు ఏంది? నీ పేరు రూట్ యూజర్ కదా? అవునమ్మా. ఓకే, తర్వాత రెండో యూజర్ ఎవడున్నాడు? వాడు రీసీట్ యూజర్ అమ్మా. ఓకే, వీళ్ళిద్దరే కాకుండా నేను మరికొంతమందిని మీకు తెలియకుండానే సృష్టించా. అర్థమైందా? ఏంది? నీకు తెలియకుండా, ఈసీట్ యూజర్ కూడా తెలియకుండా నేను మరొక యూజర్ని సృష్టించా. అది డిఫాల్ట్ సిస్టమ్ తో వచ్చే యూజర్లో సిస్టమ్ యూజర్స్ అని చెప్పింది. అంటే మా ఇద్దరు కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇంకొక 3వ టైప్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళే ఎస్ సిస్టమ్ యూజర్స్. వాళ్ళందరూ సిస్టమ్ యూజర్స్. ఓహో, వీళ్ళందరూ సిస్టమ్ యూజర్. మీకు తెలియకుండానే వీళ్ళని నేను తయారు చేసి పెట్టేసా ఆల్రెడీ. వీళ్ళందరూ కూడా సిస్టమ్ కు సంబంధించిన యూజర్స్. అయితే మీకు వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళే, మీరే. అలాగా 3 యూజర్స్ ని తయారు చేశా. అసలు మీకు తెలియదు ఇదంతా కూడా. ఇప్పుడు చెప్తున్నా వినండి అంత లైనెక్స్. ఓహో, అంటే రూట్ యూజర్ నేనే,
ఈసీటీ యూజర్ నేనే. అమ్మా నేను ఒక్కడినే ఉన్నానా, ఎంతమంది నన్ను క్రియేషన్ చేసావు నాలాంటోడిని అని అడిగాడు. మళ్ళీ రూట్ యూజర్ లేదు లైనెక్స్ మొత్తానికి నువ్వు ఒకడివే ఉంటావు అంతే. లైనెక్స్ మొత్తానికి ఈసీటీ యూజరు ఒకడే ఉంటాడు. కానీ సిస్టమ్ యూజర్స్ మాత్రం చాలా మంది ఉంటారు. సిస్టమ్ యూజర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు సిస్టమ్ పర్పస్ కింద పనిచేస్తుంటారు. వాళ్ళకి అసలు నీకు సంబంధం లేదు. నిన్ను మాత్రం ఒకడినే తయారు చేశా. ఈసీటీ యూజర్‌గా ఒకడినే తయారు చేశా. మీ అందరూ సింగిల్ యూజర్స్. బట్ సిస్టమ్ యూజర్స్ అనేవాళ్ళు చాలా మందిని తయారు చేసి పెట్టేశా నేను. అప్పుడు రూట్ యూజర్ అడిగాడు. సరే చాలా మంది అంటున్నావు. ఎంతమందిని తయారు చేశావు అని అడిగితే, అప్పుడు లైనెక్స్ ఏం చెప్పిందంటే, అరే బాబు ఫస్ట్ నీ పేరు రాసుకో. నువ్వెవరివి? నువ్వు రూట్ యూజర్‌వి. ఓకే. నువ్వు రూట్ యూజర్. ఓకే. తర్వాత 2 ఏం రాస్తావు? సిస్టమ్ యూజర్ రాసుకో. సిస్టమ్ యూజర్స్. ఓకే. సిస్టమ్ యూజర్స్. ఓకే. ఓకే. తర్వాత 3 ఏంటి? ఈసీటీ యూజర్. ఓకే. ఈసీటీ యూజర్. 4 ఏంది? ఇప్పుడు నువ్వు తయారు చేస్తున్నావే నార్మల్ యూజర్ వాడు. ఓహో! అంటే నలుగురా? అవును నలుగురు. చెప్పాను గదా! మీకు తెలియకుండా సిస్టమ్ యూజర్స్‌ని నేనే తయారు చేశా. మీకు తెలియకుండా. అది మీకు తెలీదు. ఈసీటీ యూజర్ నీకు తెలుసు. రూట్ యూజర్ నువ్వే. నార్మల్ యూజర్ తయారు చేసింది నువ్వే. ఇలా ఉంటారు యూజర్సు. అంటే రూట్ యూజర్, సిస్టమ్ యూజర్, ఈసీటీ యూజర్, నార్మల్ యూజర్ ఇట్లా ఉన్నారు. అయితే రూట్ యూజర్ నువ్వేంది? నువ్వు ఒక్కడివే. సింగిల్. ఓహో! నేనొక్కడినేనా? ఒక్కడివే. అయితే నీకు డిఫరెన్స్ తెలుసుకోవడానికి నీకొక ఐడీ గూడా ఇచ్చా. నీ ఐడీ ఎంత తెలుసా? 0. నీ ఐడీ 0. మరి సిస్టమ్ యూజర్స్‌కి ఎంతమ్మా? సిస్టమ్ యూజర్స్ అసలు ఎంతమందున్నారు? అంటే సిస్టమ్ యూజర్స్ అనేవాళ్ళు 1 నుంచి 999 వరకున్నారు. వాళ్ళందరూ సిస్టమ్ యూజర్సే. అంటే యూజర్ ఐడీ 1 సిస్టమ్ యూజర్, యూజర్ ఐడీ 2 సిస్టమ్ యూజర్, యూజర్ ఐడీ 3 సిస్టమ్ యూజర్, డాష్ 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 999 వీళ్ళందరూ కూడా సిస్టానికి సంబంధించిన యూజర్సే అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. వాళ్ళు సిస్టమ్ సంబంధించిన వాళ్ళు. ఓకే. మరి ఈసీటీ యూజర్‌కి ఐడీ ఏమి ఇచ్చావమ్మా? ఈసీటీ యూజర్ ఐడీ వీటి దగ్గర 999కి ఎండ్ అయింది గదా! వీడికి 1000 అని ఇచ్చా. ఓహో! మరి ఇప్పుడు నేను నార్మల్ యూజర్స్‌ని తయారు చేస్తున్నాను గదా! వాళ్ళకి ఏం ఐడీలు ఇస్తావు? వాళ్ళకేమి ఇస్తానంటే 10001 నుంచి ఇస్తా. 1001 అంటే 1101 నుంచి ఇస్తా. 1001 నుంచి ఇచ్చి ఎక్కడి దాకా ఇస్తానో తెలుసా? 1001 టు 60,000 అంతే అయిపోయింది. ఓహో! అంటే ఈ మధ్యలోనే మనం నార్మల్ యూజర్స్‌ని తయారు చేయగలమా అని అడిగాడు. అవును. ఇంతే. ఈ రేంజ్ ఇంతే. నార్మల్ యూజర్స్ అనేవాళ్ళని ఇంతమందిని నువ్వు తయారు చేయగలవు. థిస్ ఈస్ ద లిమిటేషన్. ఇది లైనెక్స్ అని చెప్పింది. అంటే ఇంతమంది యూజర్స్ మనకి మల్టిపుల్ యూజర్స్ మనకి లైవ్‌లో కనెక్ట్ అవుతారు. ప్యారలెల్‌గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉందని లైనెక్స్ చెప్పింది. అది లైనెక్స్ యొక్క గొప్పతనం. అంటే ఎంతమంది యూజర్స్ తెలుసా? 1001 నుంచి 60,000 అంటే ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం నార్మల్ యూజర్స్ ఎంతమంది తయారు చేయొచ్చు మనం? 59,000 సార్. అది. 59 ఏనా? యెస్. 59,000 అంతేనా? సార్. సరే అటు ఇటుగా అనుకుంటే. అరే 59 అంటే ఇంతమంది యూజర్స్‌ని మనం తయారు చేయొచ్చు. అంటే ఇదంతా ఎందుకు చెప్పింది లైనెక్స్? యూజర్ ఐడీ ప్రకారం నువ్వు రూట్ యూజర్‌వా? నార్మల్ యూజర్‌వా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు. యూజర్ యాడ్ అని రాసి, ఇదిగో కుమార్ అని రాసా. వెంటనే యూజర్ తయారైద్ది. ఈ ఐడీ గూడా అతనికొస్తది. అతనికి సపోజ్ 1005 వచ్చిందనుకో అప్పుడేంది ఇతని ఐడీ ఇది. 1005 ఇది. అలాగా ఇంకొక యూజర్‌ని తయారు చేస్తే అతనికి 1006 వచ్చిద్ది. ఇంకొక యూజర్‌ని 1007 వచ్చిద్ది. ఇంకొక 1008 వచ్చిద్ది. డాష్ 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 60,000 వస్తాయి. అంతమందిని మనం అన్ని ఐడీస్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇదిగో ఒక వ్యక్తి కేకే1 యూజర్. అతని ఐడీ వచ్చేసి ఇదిగో 12,000 అనుంది. 12,000 అనుంది. 12,001 అనుంది. మరి ఇతను ఏ యూజర్ అవుతాడు ఇప్పుడు చెప్పండి మీరు? నార్మల్ యూజర్ సార్. ఇతను నార్మల్ యూజరే అంతే. ఇతను నార్మల్ యూజరే. ఇక వేరే క్వెషనే లేదు. అట్లా అన్నమాట. ఇప్పుడు అదే ఈసీటీ యూజర్ ఉన్నాడు. వాడికి ఫిక్స్డ్ యూజర్ ఐడీ తయారు చేసింది ఎవరు? లైనెక్స్. వాడి యూజర్ ఐడీ ఎంత? 1000 అంటే 1000 వాడిది. అంటే వీడి ఐడీ 1000 ఆల్‌వేస్. అంతే. వీడి ఐడీ ఎంత? 1
అంటే ఏంది దాని అర్థం 1000 ఇడు ఐడి. అదే రూట్ యూజర్ Zero. ఒక ఐడి ఇచ్చింది. ఐడి ఎంత తెలుసా? Zero. జీరో. ఇదేందమ్మా నాకు జీరోనిచ్చావు? అరే బాబు నువ్వు ఫస్ట్ వాడివిరా అందుకే నీకు జీరో ఇచ్చా అని చెప్పి. ఈ యూజర్ నెంబర్ 1 నుంచి 999 ఈ మధ్యలో ఇదిగో ఇక్కడేమో జీరో చూపించావు, ఇక్కడేమో 1000 అన్నావు. మధ్యలో యూజర్లన్నీ ఎవరమ్మా అంటే వాళ్ళు సిస్టమ్ యూజర్స్ అని చెప్పింది లైనెక్స్. వాళ్ళు సిస్టమ్ యూజర్స్. వాళ్ళ ఐడి ఎంతమ్మా అని అడిగాడు ఎవరు? రూట్ యూజర్. అప్పుడు వాళ్ళ ఐడీలరే 1 నుంచి 999 వరకు ఉంటాయి అని చెప్పింది. అంటే 1 నుంచి 999 వరకు ఉన్న ఐడీలన్నీ సిస్టమ్ యూజర్ ఐడి. System user. వాళ్ళందరూ సిస్టమ్ యూజర్స్ అని మనం చెప్పాలి. సో ఇక్కడ 1000 నుంచి 1000 నుంచి 60,000 లోపు ఉన్న మధ్యలో వీళ్ళందరిని కూడా Normal నార్మల్ users. యూజర్స్ అని చెప్పాలి. ఎవరెవరు? నార్మల్ Normal users. యూజర్స్. అప్పుడు మళ్ళీ వాడు అడిగాడు, ఎవడు? రూట్ యూజర్ అడిగాడు, అమ్మా ఇప్పుడు వీళ్ళందరినీ చూసుకోవడానికి నాకు అవకాశం ఉందా? ఎందుకంటే అంతా నా చేతుల మీద వదిలిపెట్టేసావు. అంతా నన్నే చూసుకోమంటున్నావు. నేను వీళ్ళందరిని చూడొచ్చా? వీళ్ళ ఐడీలు చెక్ చేయొచ్చా? అసలు వీళ్ళు ఎంతమంది యూజర్స్ ఉన్నారో నా మిషన్ లో లైనెక్స్ లో చెక్ చేసుకోవచ్చా? ఎస్ యూ క్యాన్. ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పింది అని అడిగాడు. ఎవడు? రూట్ యూజర్. వీళ్ళందరి డీటెయిల్స్ ఎక్కడుంటాయి అని చెప్పింది అని అడిగాడు రూట్ యూజర్. అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని తెలుసా? అరే బాబు ఈ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్లో స్టోర్ చేస్తూ ఉంటాను నీకు తెలియకుండానే. అసలు మీకు సంబంధం లేకుండానే ఏ యూజర్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఒక ఫైల్లో స్టోర్ చేస్తా ఉంటాను. ఆ ఫైల్ పేరు ఫాస్ట్డబ్ల్యూడి. ఆ ఫైల్ పేరు ఏంది? ఫాస్ట్డబ్ల్యూడి. ఈ ఫైల్లో యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తాను. ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఫైల్లో అప్ టు డేట్ అవుతూ ఉంటది. నువ్వు ఎప్పుడు తయారు చేస్తే అప్ టు డేట్ అవుతా ఉంటది. నేనే ఆ పని అంతా చేస్తా ఉంటా బ్యాక్గ్రౌండ్ లో మీకు తెలియకుండానే నేను ఇదంతా చేస్తా ఉంటాను. ఆ ఫాస్ట్డబ్ల్యూడి అనే ఫైలు. అప్పుడు ఫాస్ట్డబ్ల్యూడి ఫైల్ అనేది ఓపెన్ చేసి చూసుకోవాలంటే ఎట్లా నేను అని అడిగాడు. ఎవడు? రూట్ యూజర్. అప్పుడు చెప్పింది ఏం లేదు, ఫాస్ట్డబ్ల్యూడి అనే ఫైలు ఈటీసీలో ఉన్నది. ఓకే, ఈటీసీ ఎక్కడున్నది? ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో ఉన్నది. ఇప్పుడు అర్థమైందా? ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీ ఒకటి ఉంది. ఆ డైరెక్టరీలో ఈటీసీ అనే ఒక డైరెక్టరీ ఉంది. డైరెక్టరీ అంటే ఏంది? ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో ఫాస్ట్డబ్ల్యూడి అనే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లోకి నువ్వు వెళ్ళగలిగితే ఎస్ యూ కెన్ గెట్ ఆల్ ద యూజర్ డీటెయిల్స్, ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పింది ఎవరు? లైనెక్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడొచ్చు? ఫాస్ట్డబ్ల్యూడి అనేది ఏంది? ఒక ఫైల్ పేరు ఇది యాక్చువల్ గా. దిస్ ఇస్ ద ఫైల్ ఇన్ లైనెక్స్ విచ్ కంటైన్స్ ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్. ఇంటర్వ్యూలో ఇవే క్వశ్చన్స్ అడిగేది. రూట్ యూజర్ ఐడి ఎంత? ఈసీడీ యూజర్ ఐడి ఎంత? సిస్టమ్ యూజర్స్ ఎంతమంది ఉంటారు? నార్మల్ యూజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటారు? అసలు ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? అది ఏ ఫైలు? ఆ ఫైల్ లొకేషన్ ఏంటి? అది అడుగుతారు ఎక్కడ? ఇంటర్వ్యూలో. క్లారిటీ వచ్చేసిందా? ఎస్ ఫ్రెండ్స్. సో ఫాస్ట్డబ్ల్యూడి అనేది ఏంది? ఒక ఫైలు. దాంట్లో ఏముంటది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్? యూజర్ ఇన్ఫర్మేషన్. మరి ఆ ఫైల్ ఎక్కడుంది? ఈటీసీ. ఈటీసీ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. అర్థమైందా? అంటే ఇప్పుడు సపోజ్ మనం పాత్ ఎలా రాయాలి? స్లాష్ ఈటీసీ. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ ఫాస్ట్డబ్ల్యూడి Password. అంతే చాలు. మరి ఈ ఫైల్లో ఉన్న డేటా చూడాలంటే ఇప్పుడు ఎట్లా లక్ష్మి? ఇంతేనా? ఇలా చూడొచ్చా? ఈటీసీ ఫాస్ట్డబ్ల్యూడి అని ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే డిస్ప్లే అయిద్దా డేటా? ఫైల్లో ఉన్న డేటా డిస్ప్లే అయిద్దా ఇలా కొడితే? ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి ఏ కమాండ్ ఉంది మనకి? క్యాట్. LSS. క్యాట్ Sir. క్యాట్ అని క్యాట్ ముందు రాయాలంటే క్యాట్ రాసి ఈటీసీ రాసి ఫాస్ట్డబ్ల్యూడి రాస్తే అప్పుడు ఫాస్ట్డబ్ల్యూడి ఉన్న ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు కనపడుతుంది. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? కొద్దిగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అర్థమైంది ఇది. ఎస్ ప్రీతి, అర్థమవుతుందా? మనం Yes, sir. ఇవన్నీ చెప్పాం కదా, ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా చూడాలని చెప్పాం. Yes, sir. క్యాట్ రాసి Yes, sir. చెప్పారు సార్. ఇప్పుడు క్యాట్ తీసేసి లక్ష్మి ఈ Sir. క్యాట్ అనేది తీసేసి విఐఎం పెడతా ఇక్కడ నేను. ఏమైద్ది?
ఫైల్స్ చూడొచ్చు, వీ కెన్ క్రియేట్, మాడిఫై, డిలీట్, యాడ్ అన్ని చేయొచ్చు సార్. సరే ఇప్పుడు విఐఎం రాసి ఈటీసీ పాస్ట్ అప్డేట్ రాసి ఏమైంది చెప్పు. ఈ ఫైల్ చూడొచ్చు సార్, ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఎడిట్ మోడ్ లోకి చేసి దీంట్లో ఏదైనా మోడిఫికేషన్ కూడా మనం చేయొచ్చు. చేయొచ్చు. లేదు నాకు మోడిఫికేషన్స్ వద్దు, నాకు ఈ ఫైల్లో ఉన్న డేటానే చూడాలి అంటే క్యాట్ కమాండ్ వాడాలి. క్యాట్ రాసి ఈటీసీ రాసి పాస్ట్ అప్డేట్ రాస్తే చాలు. ఎస్ కుమార్, అర్థమవుతుందా కుమార్? ఎస్ సార్. క్యాట్ ఈటీసీ పాస్ట్ అప్డేట్. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు స్టోరీ? ఎస్ సార్. ఎస్ సార్. అంటే నేను సబ్జెక్ట్ లాగా టెక్నికల్ గా చెప్పకుండా స్టోరీ లాగా చెప్తున్నా మీకు. ఇది మర్చిపోలేరు మీరు, అర్థమైందా? అర్థమవుతుంది. ఇక నీకు మర్చిపోయే స్కోపే లేదు. అది సో అంటే ఇక్కడ మనం ఫార్వర్డ్ స్లాష్ అనేది తెలియాలి ఫస్ట్, తర్వాత ఈటీసీ అనేది తెలియాలి ఫస్ట్, తర్వాత పాస్ట్ అప్డేట్ అనేది తెలియాల. వీటికి ముందు కనెక్షన్ తెలియాల. ఈటీసీ అనేది ఒక ఫోల్డర్ అని తెలియాల ఫస్ట్ నీకు. ఓకే, ఇది ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్ అని తెలియాల ఫస్ట్ నీకు. ఓకే, పాస్ట్ అప్డేట్ అనేది ఒక ఫైల్ అని తెలియాల. చూసారా, ఇక్కడ నేనేం రాశాను, ఫస్ట్ ఫోల్డర్, ఇక్కడ ఫోల్డర్, ఇక్కడ ఫైల్ అని రాశా. సో ఫైల్లో ఏముంటది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఫైల్లో? యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఈ ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? యూజర్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని చూడాలి అంటే ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ రాసి ఈటీసీ రాసి, అంటే పాత్, మళ్ళీ పాస్ట్ డబ్ల్యూ రాయాలి. ఇలా రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే డిస్ప్లే చేయదు. ఎందుకు? ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి కమాండ్ ఉంది మనకి. ఆ కమాండే క్యాట్ కమాండ్. అందుకే ముందు క్యాట్ వేస్తాం. క్యాట్ ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి క్యాట్ కమాండ్ వాడతాం. క్యాట్ కమాండ్ వాడి ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తాం. ఈ ఫైల్ అనేది మెయింటైన్ చేసేది ఎవరు? లైనెక్స్. బై డిఫాల్ట్ గా లైనెక్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఒక యూజర్ గా నువ్వు తయారు చేస్తే లైనెక్సే చూసుకుంటుంది అన్ని బాధ్యతలు. అంటే సపోజ్ ఒక వ్యక్తి వచ్చాడు, అతను కంపెనీలో జాయిన్ అయ్యాడు. నిద్ర వస్తే కొంచెం కళ్ళు అట్లా వాష్ చేసుకోండి, కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది ఈ టైంలో. అంటే మనం అనుకోని రీతిలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకొని ఉంటాం, దానివల్ల మనకి నిద్ర సరిపోదు కొన్ని సందర్భాల్లో ఇట్లా. సో ఇది ఇక్కడ పాస్ట్ డబ్ల్యూడి అనే ఫైల్ స్టాండర్డ్ ఫైల్. అది పాస్ట్ డబ్ల్యూడి ఫైల్ ఇలా ఉంటుంది యాక్చువల్గా, ఇలాగ ఈ లొకేషన్ ఉంటుంది. అది లైనెక్స్ తయారు చేసి పెట్టింది ఆ ఫైల్. ఓకే, అక్కడ మనకి వీడెవడు ఈ రూట్ యూజర్, రూట్ యూజర్. ఓకే, ఎప్పుడైతే రూట్ యూజరు ఒక వ్యక్తి వచ్చాడు రూట్ యూజర్ దగ్గరికి, అరే బాబు నన్ను లైనెక్స్ లోకి ఎంటర్ అవ్వాలి, నేను యాక్సెస్ చేసుకోవాలి మిషన్ ని, యూజర్ గా తయారు చేయమని వచ్చాడు ఒక వ్యక్తి వీడు. అప్పుడు వీడు రూట్ యూజర్ దగ్గరికి వస్తే రూట్ యూజర్ ఏం చేశాడు, వీడిని ఒక యూజర్ గా తయారు చేశాడు. అంటే యూజర్ యాడ్ KK1 అని కొట్టాడు. అప్పుడు వెంటనే ఎప్పుడైతే యూజర్ యాడ్ KK1 కొట్టావో అప్పుడు వెంటనే లైనెక్స్ ఏం చేసేది తెలుసా, ఈ KK1 ని ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఇక్కడ స్టోర్ చేసిద్ది. KK1 అని రాసిద్ది అనమాట. ఇది యూజర్ నేమ్ అని రాసిద్ది. మళ్ళీ దాంతో పాటుగా యూజర్ నేమ్ సెట్ చేసిన తర్వాత వాడికి 1001 ఇది యూజర్ ఐడి అని ఇచ్చేసిద్ది. ఎవరు? లైనెక్స్ ఇచ్చేసిద్ది. అంటే నువ్వు చేసిన పని ఏంది, యూజర్ యాడ్ అనేది టైప్ చేసావు అంతే. నువ్వు యూజర్ యాడ్ KK1 అని టైప్ చేయడం నీ బాధ్యత. వెంటనే దాన్ని లైనెక్స్ రిసీవ్ చేసుకునేది. లైనెక్స్ రిసీవ్ చేసుకొని వెంటనే నిన్ను KK1 అనే వ్యక్తిని ఫైల్లో అప్డేట్ చేస్తుంది, అంటే స్టోర్ చేస్తుంది. KK1 అనే వ్యక్తికి ఐడి కూడా అసైన్ చేస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతావు. అందుకోసం ఐడెంటిఫై ద యూజర్ నేమ్, వి యూజ్ ఐడి. ఐడిని ఉపయోగించి మనం యూజర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది పాస్ట్ ఎట్లా అనమాట. సరే లేదు మళ్ళీ ఇంకొక వ్యక్తిని యాడ్ చేసావు అనుకో, యూజర్ యాడ్ కుమార్ అన్నావు అనుకో పొరపాటులో, అప్పుడు దాన్ని కూడా లైనెక్సే తీసుకునేది. దాన్ని మళ్ళీ వెంటనే లైనెక్స్ తీసుకొని అప్పుడు వెంటనే కుమార్ని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ
అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, కుమార్ అని ఇక్కడ రాసుకునేది, వీడు యూజర్ నేమ్ అని రాసుకునేది. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేసిద్ది, ఆయనకి మళ్ళీ వెంటనే ఒక యూజర్ ఐడి అసైన్ చేస్తుంది. అప్పుడు ఎంత, ఇక్కడ 1001 ఇచ్చింది కదా, వెంటనే ఇక్కడ 1002 ఇచ్చింది. అది ఆడ దీన్ని మన యూజర్ యాడ్ కింద, అంటే ఎంతమందినైనా సరే ఈ విధంగా చేసి పెడతాం. ఎవరు, లైనెక్స్. ఎప్పుడు మనం యూజర్ని తయారు చేసిన వెంటనే, అది అక్కడ స్టోరీ. ఇది ఫాస్టబిలిటీ ఫైల్. ఈ ఫైల్ ఎక్కడుంది లక్ష్మి, ఈటీసీ. ఈటీసీ ఎక్కడుంది, ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు మనం దీని లొకేషన్, ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలంటే క్యాట్ రాసి /etc/fastability, అంతేనా? Yes, sir. కుమార్ అర్థమైందే కుమార్, పర్లేదా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకేనా? ఎస్ ప్రీతి, అర్థమవుతుందా ప్రీతి? సార్ సార్ ఇది అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది సార్. ఓకే, సో ఫాస్టబిలిటీ ఫైల్. యూజర్ యాడ్ అనేది ఏంది, కమాండ్. సో అయితే ఇందులో కన్ఫ్యూజన్ ఏంది, మీరు అవ్వాల్సిందే, యూజర్స్ ని తయారు చేయటం ఇక్కడ ఈ ఫైల్లో. సరే, ఇంతవరకు చూద్దాం, తర్వాత వేరే చూద్దాం. ఫస్ట్ ఇదిగో గో టు AWS, అవునా? AWS, ఓకే, AWS, ఓకే. సో సైన్ ఇన్. EC2 అనే సర్వీస్ ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేస్తాం అన్నమాట. EC2 అనేది ఉపయోగించి సర్వర్లు తయారు చేస్తాం. AWS లోనే EC2 అనేది ఒక సర్వీస్ అన్నమాట. సో ఇక్కడ దిస్ ఈజ్ వాట్ EC2 డాష్ బోర్డ్. ఇక్కడ వచ్చాము, కిందకు వస్తే ఇది లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, ఇలా క్లిక్ చేస్తాం. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్ లో సర్వర్ పేరు, ఏం సర్వర్ పేరు ఏంది, ABC బ్యాంక్ సర్వర్ అని పెట్టాం. ABC బ్యాంక్ సర్వర్. కిందకి రండి, కిందకు వచ్చేసి మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ కీ పేర్ అంటే ఇక్కడ క్లిక్ చేసాం, క్రియేట్ కీ పేర్, జస్ట్ క్రియేట్. సో ఇక్కడ ఏం రాస్తారు, ABC బ్యాంక్ సర్వర్ లాక్, ABC బ్యాంక్ సర్వర్ లాక్, అంతే. ABC బ్యాంక్ సర్వర్ లాక్ అనేది పెట్టాం, ABC. ఓకే, చూసారా, ABC బ్యాంక్ సర్వర్ లాక్ అంటే ఆ ఫైల్ నేమ్, ఫైలే ఇది, అంటే లాక్ నేమ్ ఇది ఇచ్చేసా. ఇచ్చి క్రియేట్ కీ పేర్ అన్నా అని వెంటనే చూసావా, అది స్టోర్ అయిపోయింది, నా డెస్క్టాప్ లోకి వచ్చేసింది, నా డౌన్లోడ్స్ లోకి వచ్చేసింది ఆ ఫైల్. సో తర్వాత ఇదంతా పట్టించుకోకుండా స్ట్రైట్ గా నువ్వు ఇది ఇక్కడికి వెళ్ళి లాంచ్ ఇన్స్టాన్స్. సో ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, మళ్ళీ ఇదిగో EC2 క్లిక్ చేయి, EC2 మళ్ళీ రిఫ్రెష్ బటన్, క్లోజ్ రిఫ్రెష్ బటన్, ఇన్స్టాన్స్ రన్నింగ్. చూసారా, ఇక్కడ 2 సర్వర్లు ఉన్నాయి, ఒక సర్వర్ని డిలీట్ చేయండి. ఫస్ట్ ఒక సర్వర్ని డిలీట్ చేయండి, టెర్మినేట్ సర్వర్, టెర్మినేట్. ఓకే, అయిపోయింది. ఒక సర్వర్ని నేను టెర్మినేట్ చేశా. ఎందుకు 2 సర్వర్లు ఉంచకూడదు, ఎందుకు మనకు డిస్టర్బెన్స్, మనకు మళ్ళీ ఫ్రీ అకౌంట్ ఇది, అందువల్ల ఒక సర్వర్. ఎస్, ఓకే, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఈ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ అవ్వచ్చు, డెవలప్మెంట్ సర్వర్ అవ్వచ్చు, టెస్టింగ్ సర్వర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ఉపయోగించే పర్పస్ వేరు అంటున్నాను నేను. దీన్నే నేను ABC బ్యాంక్ సర్వర్నే ప్రొడక్షన్ సర్వర్ గా ఉపయోగించుకుంటా, అంటే నా వర్కింగ్ సాఫ్ట్వేర్ అంతా దీంట్లో డిప్లాయ్ చేస్తా. దీన్నే నేను డెవలప్మెంట్ సర్వర్లుగా ఉపయోగించుకుంటా, అంతే. దీని పేరు మారుస్తా, ఇట్లా ఇదిగో ఇట్లా రాసేసి, ఇదిగో ఇక్కడ రాస్తా, ఏమని, ABC ప్రొడక్షన్ సర్వర్స్ అని రాస్తా. అంటే ఎట్లాగా, ఇట్లా. సో రియల్ గా అంటే రియల్ టైమ్ లో సర్వర్ నేమ్ ఎలా ఉంటది,
యాక్చువల్ గా మన ఆర్గనైజేషన్ నేమ్, ఆర్గనైజేషన్ పేరు XYZ, మన క్లయింట్ పేరు ఏంది, మన క్లయింట్ పేరు ABC, మన ప్రాజెక్ట్ కోడ్ ఉంటుంది ప్రాజెక్ట్ కోడ్ 111567 ఇంతే ఇంకో. ఆ తర్వాత ఏ సర్వర్ ఇది, టైప్ ఆఫ్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ PROD, ప్రాడ్ అంతే, ప్రాడ్ అంతే. అంటే ఇట్లాగా ఇంతే. ఇది అంటే రియల్ టైంలో ఇట్లా కనపడింది నీకు ప్రాడ్ అని, అంటే ఇది ప్రొడక్షన్ కోసం ఉపయోగించే సర్వర్ అని. లేదు ప్రాడ్ తీసేసి డెవ్ ఇస్తా ఇక్కడ, డెవ్ అంటే ఏంది, డెవలప్మెంట్. లేదు తీసేసి QA ఇస్తా, లేదు తీసేసి UI10 ఇస్తా, లేదు తీసేసి SI10 ఇస్తా. అట్లా అంటే ఏ పర్పస్ కైనా సర్వర్ ని తయారు చేసేది ఇదే, ఇంతే అంతే అని అనుకోవాలి. ఎస్ అట్లాగా. సో అలా ABC బ్యాంక్ సర్వర్ అట్లా పేర్లు చేంజ్ చేసుకుంటా, నా ఇష్టం. అది అంతే సింపుల్, ఎక్కడైనా అంతే, రియల్ టైంలో అదే జరిగింది. దీన్ని నువ్వు క్లిక్ చేస్తే అక్కడ నీకు సర్వర్ పబ్లిక్ IP అడ్రస్ వస్తుంది. దీంతో సహాయంతో లాగిన్ అవ్వచ్చు. అయితే లాగిన్ అవ్వడానికి నీ దగ్గర పాస్వర్డ్ కావాలి కదా, పాస్వర్డ్ లేదు. అందుకోసం నువ్వు ఏం చేయాలా, పాస్వర్డ్ అనే ఫైల్ని సృష్టించాలి. ఇప్పుడు వచ్చేది పాస్వర్డ్ అనే దాన్ని సృష్టించాలి. సో పాస్వర్డ్ అనేది సృష్టించాలంటే పాస్వర్డ్ ఎక్కడుంది, లేదు, దీనికి లేదు. కాబట్టి లేదు కాబట్టి సృష్టించాలి. లేదు సృష్టించాలంటే నువ్వేం చేయాలా, ఇదిగో అసలు నీకు లాక్ అనే ఫైల్ ఎక్కడుంది అది చూసుకో. లాక్ అనే ఫైల్ డౌన్లోడ్స్ లో ఇదిగో ఇదిగో ఇది డౌన్లోడ్స్ లో లాక్ అనేది, లాక్. దీని నుంచి నువ్వు పాస్వర్డ్ ని తయారు చేయాలి. ఇది లాక్ అనే ఫైల్. దీని నుంచి పాస్వర్డ్ తయారు చేయాలంటే ఏం చేయాలా లక్ష్మి, పట్టి జనరల్ పట్టి PUTTY జన్. సో ఇప్పుడు లోడ్ అని చెప్పి ఇది ఎక్కడుంది, ఇది డెస్క్టాప్ క్లిక్ చేయి. ఓకే, క్లిక్ చేసినా సరే ఐటమ్స్ అనేది నాకు కనపట్ల, నో ఐటమ్స్ మ్యాచింగ్ అంట. అప్పుడు అందువల్ల ఇక్కడ ఆల్ అని ఇవ్వాలి, కిందకి వచ్చి ఆల్ ఇప్పుడు కనపడిద్ది ABC బ్యాంక్ సర్వర్ లాక్ అనే ఫైలు. అప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఓకే చేసి ఎస్ పాస్వర్డ్ ని సేవ్ చేసుకో అంటుంది. అది సేవ్, ఏం పేరు మీద సేవ్ చేయమంటావు అంటే ఆ పేరు ఇచ్చుకో. ఎక్కడ సేవ్ చేయమంటావు, డెస్క్టాప్ మీద. ఇది ఎక్కడ ఏం పేరు ఇస్తావు అంటే అప్పుడు నేను ఇస్తా, ఏమైంది, ABC దెన్ బ్యాంక్ పాస్వర్డ్ అయిపోయింది. ఇది స్టోరీ, చూసావా, ఇంత అయిపోయింది. ఇది పాస్వర్డ్ వచ్చేసింది. ఈ పాస్వర్డ్ సహాయంతో మనం సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, ఇదిగో ఇక్కడ ఈ సర్వర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ కావాలి. సో దాన్ని కాపీ చేసుకొని పట్టీలోకి వెళ్ళాలి, PUTTY పట్టీ ఆర్ పుట్టి వెళ్ళి. సో ఇక్కడ మనం ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసి ఇక్కడ SSHకి వెళ్ళి, అథెంటికేషన్కి వెళ్ళి, క్రెడెన్షియల్స్కి వెళ్ళి, బ్రౌజ్లో పాస్వర్డ్ చూసావా, ABC సర్వర్ పాస్వర్డ్ ఓపెన్. ఎస్, అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది మనకి, ఎవరైనా లైనెక్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ EC2 యూజర్ గానే ఎంటర్ అవ్వాలా, తప్పదు అది. ఎందుకు, మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాం, సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే EC2 యూజర్ గా లాగిన్ అవ్వాలి అని చెప్పింది. ఓకే, ఎస్, నౌ ఐఎమ్ EC2 యూజర్. ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా క్లియర్ అవడానికి కంట్రోల్ L అంటే కంట్రోల్ L గానీ క్లియర్ గానీ CLER. సో అంటే కంట్రోల్ L అనమాట. ఏంది ఇది, కంట్రోల్ +L కీబోర్డ్ లో కంట్రోల్+L గాని ప్రెస్ చేస్తే క్లియర్ ద స్క్రీన్. CTRL+L అనేది ఏంది, కంట్రోల్+L అంటే క్లియర్ ద స్క్రీన్. కంట్రోల్ L ఎక్కడ టైప్ చేయాలా, ఇక్కడ టైప్ కీబోర్డ్ సార్. CTRL+L అని కొట్టే మనకి ఏం రాదు, కీబోర్డ్ కీబోర్డ్ లో ఇక్కడ క్లియర్ అని కొడితే వచ్చింది. సరే ఓకే, ఇప్పుడు EC2 యూజర్ గా ఉన్న నువ్వు యూజర్స్ ని తయారు చేయొచ్చు. రూట్ యూజర్ గా ఉన్న నువ్వు యూజర్స్ తయారు చేయొచ్చు, అవునా కాదా, చెప్పాను కదా. వీళ్ళిద్దరిలో ఎవరైనా తయారు చేయొచ్చు. అయితే మనం రూట్ యూజర్ నుంచి వెళ్తాం. సో EC2 యూజర్ గా ఉన్న నువ్వు ఇప్పుడు ఎవరు, నువ్వు యు ఆర్ ఏ EC2 యూజర్.
నేను EC2 యూజర్ అని గుర్తింపింది నాకంటే ఇదిగో ఆ కమాండ్ ఇచ్చింది. హూ యామ్ ఐ, నేను ఎవరిని అని చెప్పి నువ్వు టైప్ చేస్తే అప్పుడు ఆన్సర్ వచ్చిద్ది. హూ యామ్ ఐ, నేను ఎవరిని, ఇదిగో నువ్వు EC2 యూజర్ అని చెప్తుంది లైనెక్స్. ఓహో! నేను EC2 యూజర్‌నా? ఓకే. నేను ఎక్కడ పని చేస్తున్నాను? ఏ డైరెక్టరీలో? అంటే PWD. ఏ డైరెక్టరీలో పని చేస్తున్నా అంటే, బాబు నువ్వు నీ వర్కింగ్ డైరెక్టరీలోనే పని చేస్తున్నావు నాయనా అని చెప్తుంది. ఎవరు? లైనెక్స్. PWD హూ యామ్ ఐ. కమాండ్‌లు తెలుసు కదా! PW అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. హూ యామ్ ఐ అనేది ఏంది? ఎవరైతే కరెంట్ రన్నింగ్ యూజర్ ఉన్నాడో వారి పేరు డిస్‌ప్లే అయిద్ది. ఎవడుంటే వాడు. ఫైన్, ఎక్సలెంట్. సో, ఇప్పుడు మనం క్లియర్ అని కొడితే క్లియర్. ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు ఒక యూజర్‌ని తయారు చేయటానికి EC2 యూజర్‌కి అవకాశం ఉంది. రూట్ యూజర్‌కి కూడా అవకాశం ఉంది. అయితే EC2 యూజర్‌గా మనం ఒక యూజర్‌ని తయారు చేయాలంటే ప్రొసీజర్ వేరుగా ఉంటది. రూట్ యూజర్‌గా ఒక యూజర్‌ని తయారు చేయాలంటే ప్రొసీజర్ వేరుగా ఉంటది. రూట్ యూజర్‌గా తయారు చేయాలంటే జస్ట్ ఇదిగో యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేస్తే చాలు. చూడండి. యూజర్స్‌ని క్రియేషన్ చేయటానికి నువ్వు రూట్ యూజర్‌గా రూట్ యూజర్‌ని సంప్రదించినా ఓకే. EC2 యూజర్‌ని సంప్రదించినా ఓకే. నో ప్రాబ్లమ్. ఎవరైనా సరే యూజర్స్‌ని తయారు చేస్తారు. అయితే రూట్ యూజర్‌గా ఉన్నప్పుడు యూజర్‌ని తయారు చేయాలంటే కమాండ్ యూజర్ యాడే. ఓకే. EC2 యూజర్ కూడా యూజర్‌ని తయారు చేయడానికి కమాండ్ యూజర్ యాడే. కమాండ్‌లో ఎటువంటి మార్పు లేదు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బందుంది. ఎవడికి? EC2 యూజర్‌కి. ఏం ఇబ్బందది? ఏం లేదు. రూట్ యూజర్‌గా ఉన్నప్పుడు యూజర్‌ని తయారు చేయాలంటే యూజర్ యాడ్ కుమార్ అని టైప్ చేస్తే చాలు అయిపోద్ది. యూజర్ యాడ్ అయిపోతాడు. EC2 యూజర్‌కి ఇలాంటి ఫెసిలిటీ ఇవ్వల లైనెక్స్. వాడికి సూడో అని రాయాల. సూడో అని రాసి, యూజర్ యాడ్ రాసి, అప్పుడు కుమార్ రాయాల. అంటే ఈ గొడవంతా ఎందుకులే అని చెప్పేసి ఈ సైడ్ ఎళ్ళరు. అందరూ ఈ సైడ్ ఎళ్తారు. కానీ రియల్‌గా చెప్పాలంటే ఈ సైడే బెస్ట్ ప్రాక్టీస్ బాగుంటది. సూడో యూజర్ యాడ్ కుమార్ బావుంటది. ఎందుకంటే చెప్తా తర్వాత ఎందుకనేది చెప్తాను. అంటే మనం 2 విధాలుగా యూజర్‌లని యాడ్ చేయొచ్చు అంటున్నా నేను. అది అది EC2 యూజర్ సహాయంతో యూజర్స్‌ని యాడ్ చేసుకో. రూట్ యూజర్ సహాయంతో యూజర్స్‌ని యాడ్ చేసుకో. అయితే రూట్ యూజర్ లాగా యూజర్స్‌ని యాడ్ చేయాలంటే ఇట్లా వాడాలి. యూజర్ యాడ్ రాసి కమాండ్ రాస్తే సరిపోద్ది. EC2 యూజర్ అనే వ్యక్తికి యూజర్స్‌ని తయారు చేయాలంటే ఫస్టే వాడు సూడో అని పెట్టాలి. ఎందుకు సూడో అని పెట్టాలో నేను చెప్తా. SUDO సూడో అని రాయాలి. లేకపోతే యూజర్‌లు యాడ్ గావు. హూ ఆర్ యూ అంటాడు వెంటనే. అర్థమైందా? హూ ఆర్ యూ అంటాడు వెంటనే. ఎర్రర్ చూపించిద్ది. ఎట్లా? అంతే. అదే రూట్ యూజరు ఇలా వాడితే ఇబ్బంది లేదు. EC2 యూజర్ అలా వాడితే రాంగ్ అయిద్దనమాట. యెస్ ఫ్రెండ్స్. ఓకే. సో, రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే. ఒక యూజర్‌ని తయారు చేయాలనుకో, యూజర్ యాడ్ KK1 ఎక్సలెంట్. ఇట్స్ వర్కింగ్. ఇట్ విల్ వర్క్. లేదా ఇట్ వర్క్స్ ఏదైనా. ఇది పని చేస్తది. ఓకే. అదే EC2 యూజర్ ఉన్నాడు. EC2 యూజర్ ఉన్నాడు. వాడు ఈడి మాదిరిగానే యూజర్ యాడ్ రాసి KK1 రాసాడా? ఇట్ డజంట్ వర్క్. డజంట్ వర్క్. అర్థమైందా? డజంట్ వర్క్. అంటే ఏంది? ఇది పని చేయదు. డజంట్ వర్క్. ఎందుకు పని చేయదు? అంతే రూల్స్ అవి. డజంట్ వర్క్. ఎందుకు? రూల్స్ అవి. అర్థమైందా? అట్లా. ఇట్లా అంటే రూట్ యూజర్ అనేవాడి కెపాసిటీ వేరు. EC2 యూజర్ అనేవాడి కెపాసిటీ వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. నేను చెప్తా తర్వాత చెప్తా. ఇప్పుడు కాదు. అదనమాట. అదే మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇది ఈడికి వర్క్ కాదు కరెక్టే. మరి ఈడు ఒకవేళ యూజర్స్‌ని తయారు చేయాలంటే వాడికి ఎట్లా వర్క్ అయిద్ది అన్నప్పుడు లైనక్స్‌ని అడిగాడు. అమ్మా ఏంటి నేను కూడా యూజర్స్‌ని తయారు చేయాలా? ఎలా తయారు చేయొచ్చు నేను? అంటే అరే బాబు EC2 యూజర్ నువ్వు రూట్ యూజర్ లాంటి వాడివే గాని నువ్వు మాత్రం రూట్ యూజరవు కాదు. రూట్ యూజర్ అనే వ్యక్తే ఇదిగో ఈ కమాండ్ ఇలాగిస్తే వర్క్ అయిద్ది వాడికి. నీకు వర్క్ గాదు. ఎందుకు? నువ్వు వేరే యూజర్‌వి యాక్చువల్‌గా. అందుకోసం నువ్వేం జేస్తావంటే ఇదిగో ఇక్కడ సూడో అని రాసి, యూజర్ యాడ్ అని రాసి, KK1 రాస్తే ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్. నీకది పని జేసిద్ది. అదనమాట తేడా. అంతే తేడా. సూడో అని రాయాల. ఎందుకంటే EC2 యూజర్ అనేవాడు
సూడో యూజర్ అని అర్థం. సూడో యూజర్ అంటే ఏంది కన్‌ఫ్యూజ్ అవుతారు నేను చెప్తాను. తర్వాత చెప్తా. ఇది. అంటే యూజర్స్‌ని రూట్ యూజర్ అయినా యాడ్ చేయొచ్చు. ఈసీ2 యూజర్ అయినా యాడ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అయితే రూట్ యూజర్ ఈ విధంగా కమాండ్ టైప్ చేస్తే రూట్ యూజర్‌కి వర్క్ అయిద్ది. కానీ ఈసీ2 యూజర్‌కి ఈ విధంగా కమాండ్ చేస్తే వర్క్ అవ్వదు. కానీ ఈసీ2 యూజర్ కూడా వర్క్ అవ్వాలంటే వాడు ఇట్లా కమాండ్ టైప్ చేస్తే వర్క్ అయిద్ది. ఇట్ వర్క్స్. ఎందుకు? వాడు సూడో యూజర్ కాబట్టి. వీడు రూట్ యూజర్ కాబట్టి. ఇట్లా వేరియేషన్ ఉంది వాడికి వీడికి. సరే ఇప్పుడు వీడెవడు సూడో ఈసీ2 యూజర్. ఈసీ2 యూజర్ అయిన వీడు యూజర్ యాడ్ కొట్టి సపోజ్ యూజర్ యాడ్ కేకే1 అని టైప్ చేశాడు అనుకో. యూజర్ యాడ్ కేకే1 అని టైప్ చేస్తే ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? పర్మిషన్ డినైడ్. నీకు ఆ పర్మిషన్ లేదు. నీకు ఆ స్కోప్ లేదు. నీకు అసలు నువ్వు రూట్ యూజర్ కాదు. నీకు ఇలాంటి సౌకర్యం లేదు అని చెప్తుంది. ఎవరు? లైనెక్స్. అదే ఇదే కమాండ్ రూట్ యూజర్ గాని టైప్ చేస్తే వెంటనే లైనెక్స్ యాక్సెప్ట్ చేసిద్దనమాట. అది రూట్ యూజర్‌కి ఉన్న గొప్పతనం. అర్థమైందా? సరే. సరే. సరే ఓ పని చేద్దాం. ఇప్పుడు ఈసీ2 యూజర్‌గా ఉన్న నేను రూట్ యూజర్‌గా మారాలి. అంటే ఎట్లా? అంటే కమాండ్ ఏం లేదు. సింపుల్‌గా క్లియర్ అని నొక్కండి. ఈసీ2 యూజర్‌గా ఉన్న నువ్వు రూట్ యూజర్‌గా మారాలంటే సుడో -i ప్రెస్ చేయి చాలు. రూట్ యూజర్‌గా మారుతావు. రూట్ యూజర్‌గా మారిపోయావు అంతే. రూట్ యూజర్‌గా మారిపోయావు. యూ ఆర్ ఎ రూట్ యూజర్. నువ్వు టైప్ చేయి కావాలంటే. హూ యామ్ ఐ? ఐ యామ్ ఎ రూట్ యూజర్. వాట్ ఈస్ యువర్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ? పీడబ్ల్యూడీ. ప్రెస్ ఎంటర్ బటన్. రూట్. నేను రూట్ యూజర్‌ని. నేను పనిచేస్తుంది కూడా రూట్ యూజర్ డైరెక్టరీలోనే. క్లియర్? ఓకేనా? ఇది. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, sir. డిఫికల్టీగా ఉందా? Yes, sir. బోర్ కొడుతుందా? లేదుగా? No, sir. లే. సరే. సరే. ఇప్పుడు 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 రూట్ యూజర్ ఉంది గదా! ఈ రూట్ యూజర్ అనేవాడు ఒక యూజర్‌ని తయారు చేయాలంటే కమాండ్ ఏంది? ఇది. ఏది? యూజర్ యాడ్ యూజర్ యాడ్. కేకే1. అది టైప్ చేద్దాం ఇప్పుడు. యూజర్ యాడ్ కేకే1. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. చూసారా? స్పాట్‌లో అయిపోయింది. యూజర్ యాడ్ కుమార్ అయిపోయింది. యూజర్ యాడ్ యెస్ లక్ష్మి అయిపోయింది. యూజర్ యాడ్ ప్రీతి అయిపోయింది. యూజర్ యాడ్ కేకే2 అయిపోయింది. అరే ఎంతమంది యూజర్ నీ ఇష్టం 60,000 దాకా ఉంది అని చెప్పింది లైనెక్స్. ఇప్పుడు ఈ యూజర్స్ మొత్తం తయారయ్యారు కరెక్టే. బట్ ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? ఎక్కడ స్టోర్ అయ్యారు వాళ్ళు? వాళ్ళకి ఐడీలు అవన్నీ లైనెక్స్ ఇచ్చిందా లేదా చెక్ చేయాలిగా. ఎలా చేయాలా? యెస్ ఫ్రెండ్స్. యెస్ ప్రీతి. వాట్ షుడ్ ఐ డూ? ఐ వాంట్ టు చెక్ ద యూజర్ Cat. క్యాట్. క్యాట్ రాసి ఐ వాంట్ టు Cat చెక్ command. క్యాట్ కమాండ్ రాస్తే సరిపోద్దా? క్యాట్ యూజర్ ఇన్ఫో అంటే No, వస్తుందా? sir. Cat forward. No, sir. క్యాట్ రాసి Cat // etc etc / యూజర్ ఇన్ఫో అంతేనా? అంతేగా. యూజర్ ఇన్ఫో రాస్తే వచ్చేస్తది. యెస్ లక్ష్మి అంతేనా? Yes, sir. అంతేగా. కరెక్టేనా Yes, ఇది? sir. అంతేగా? Correct, sir. Pass. క్యాట్ etc యూజర్ ఇన్ఫో. ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఇదేంది ఇది? Pass అలాంటి WD, sir. మరేంది మీరు యూజర్ ఇన్ఫో అంటే అదే అని చెప్పింది ప్రీతి మరి. వాడు లైనెక్స్ ఏమన్నాడు? యూజర్ ఇన్ఫో వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటున్నాడు. ఎవడు? లైనెక్స్. అంటే బాబు నువ్వు యూజర్ ఇన్ఫో రాసేవేంది? ఇది లేదు నా దగ్గర ఈ ఫైల్ లేదు అంటుంది. అప్పుడు ఏం ఫైల్ ఉంది లైనెక్స్ దగ్గర? Fine, sir. Pass Pass WD, sir. WD. అదేంది మర్చిపోయారైంది. ఇక్కడే చెప్పాను కదా ఇదిగో. చూడలేదా? పాస్ డబ్ల్యూడి ఫైల్. ఎస్.
ఇక్కడ రాశాను, అది ఇక్కడ కనపట్ల. ఓకే సరే, ఓకే. పాస్టబిలిటీ అనే ఫైల్ రాయాలి మీరు ఇక్కడ. సో క్యాట్ అండ్ క్లియర్ క్యాట్ ఈటీసీ పాస్టబిలిటీ, ఇది ఫైల్ పేరు ఇది. అప్పుడు వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, అది చూసారు ఇక్కడ KK2 వచ్చాడు, ప్రీతి ఉంది, లక్ష్మి ఉంది, కుమార్ ఉన్నాడు, KK1 ఉన్నాడు. వాళ్ళకి ఐడీలు కూడా వచ్చేసింది. చూసారా, 1001 KK1 ఐడి, 1002 కుమార్ ఐడి. అవునా? ఎస్ సార్ నో? ఇదిగో చూసారా, అందరు వచ్చేసారు. 1001 ఇతని ఐడి, 1002 ఇది, 1003, 1004, 1005. సో ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ చూసారా, కనిపెడుతుందా? sir. Yes, sir. మరి 1000 ఎవరిది ఐడి? Yes, sir. 1000 Normal. 1000 ఐడి మీకు ఇక్కడే ఉంది ECT కదా. user, User, sir. ECT ECT user. user. చెప్పలేకపోతున్నారు, ECT user 1000, KK1 1000. అర్థమైందా? సో మరి రూట్ యూజర్ 0 అని ఉంది కదా సార్, చూపించండి మాకు. 0 చూపించండి మాకు. రూట్ యూజర్ ఇదిగో, ఇదేనా? Yes, sir. రూటేనా? Okay, sir. ఫస్ట్ వాడి ఐడి 0. మరి ఇక్కడ ఇదిగో, ఇక్కడ ఐడి వచ్చేసి 1 ఉంది. ఇది ఎవడు సిస్టమ్ యూజరా కాదా? ఇదిగో సిస్టమ్ యూజర్ నో లాగిన్, వాడి సిస్టమ్ పర్పస్. ఇదిగో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 14 ఉంది. ఇవన్నీ ఏంది? యూజర్లు ఐడీలు. అర్థమైంది? ఇవన్నీ ఏంది? యూజర్ ఐడీస్. ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో 994 ఉంది. 994 అనే యూజర్ ఎవరు? System user. 996 సిస్టమ్ యూజర్, System user. 995 సిస్టమ్ యూజర్, 1000 ECT user. అంతే. ఈసీటీ యూజర్ తప్పితే వేరే వాడికి ఇది ఉంటుందా? లేదు. ఉండదు. అంటే 1 నుంచి 999 వరకు సిస్టమ్ యూజర్స్, 1000 అనేది ఈసీటీ యూజర్. 1000 నుంచి 1 నుంచి ఎవరు స్టార్ట్ అవుతారు? నార్మల్ యూజర్స్. నార్మల్ యూజర్స్ అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనం సిస్టంలోకి లాగిన్ అయ్యి మనం వర్క్ చేసుకుంటా ఉంటాం లైనెక్స్ లో. అది మనం చేసేది రియల్ టైంలో లోపలికి వెళ్ళిన తర్వాత. అంటే మనం ఇప్పుడు దాకా ఈసీటీ యూజర్ గానో రూట్ యూజర్ గానో ఎంటర్ అవుతున్నాం, కానీ మన యూజర్ ఐడి మన పాస్వర్డ్ తో ఎంటర్ అవ్వలేకపోయాం ఇప్పుడు వరకు. అది మనం ఇప్పుడు చేసుకుంటున్నాం, అది మనం వర్క్ నేర్చుకుంటున్నాం. మనం లైనెక్స్ అడ్మిన్ గా ఉన్నప్పుడు ఇలాంటి యూజర్స్ మొత్తాన్ని మనమే తయారు చేస్తాం. యూజర్ కి పాస్వర్డ్ కూడా మనమే ఇస్తాం. ఇప్పుడు తెలిసిందా ఇన్ఫర్మేషన్? Yes, sir. ఓకే సరే, యూజర్స్ అనేవాళ్ళు తయారు చేయటం అర్థమైంది మనకు, అవునా? మరి యూజర్స్ కి పాస్వర్డ్ ఇద్దాం, ఎట్లా ఇవ్వాలా? ఎస్ లక్ష్మి, యూజర్స్ కి పాస్వర్డ్ ఇవ్వాలి. ఎలాగా? హౌ కెన్ యూ క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్? Passwd command. Fast, sir. అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే, ఇక్కడ పాస్టబిలిటీ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూజర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఈ ఫైల్లో. యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే KK1 KK2 అది ఉంటుంది. ఇంకొక ఫైల్ కూడా ఉంది, లైనెక్స్ ఇంకో ఫైల్ క్రియేషన్ చేసింది, దాని పేరు షాడో. ఏం ఫైల్ అది? SHA షాడో. ఫైల్ పేరే షాడో. ఈ ఫైల్ సపరేట్ ఫైల్. ఈ ఫైల్ ఏముంటదంటే, ఈ ఫైల్లో ఏముంటది అని అంటే, మనకి యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏముంటది? యూజర్ పాస్వర్డ్ ఇన్ఫో. అంటే యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? షాడో ఫైల్లో. యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? పాస్టబిలిటీ ఫైల్. పాస్టబిలిటీ ఫైల్ ఎక్కడ ఉంది? ETC. Yes, sir. ETC ఎక్కడ ఉంది? /.
షాడో ఫైల్ ఎక్కడుంది? ఈటీసీ. ఈటీసీ ఎక్కడుంది? అన్ని ఈటీసీలోనే ఉన్నాయి. ఫాస్టబిలిటీ అనే ఫైలు ఈటీసీలోనే ఫైలు, షాడో అనే ఫైల్ కూడా ఈటీసీలోనే ఉంది. ఈటీసీ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్. సో ఫైల్ నెంబర్ 1 ఫాస్టబిలిటీ యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైల్ నెంబర్ 2 షాడో యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పాస్వర్డ్ అంటే ఏంది? అంటే మనం యూజర్ కి ఎప్పుడన్నా పాస్వర్డ్ తయారు చేస్తే దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. అంటే యూజర్ ని క్రియేషన్ అంటే యూజర్ క్రియేషన్. యూజర్ ని ఎలా క్రియేషన్ చేస్తాం లక్ష్మి చెప్పు? ఏ కమాండ్ ఉపయోగించి యూజర్ ని తయారు చేయాలా మనం? యూజర్ అండి. ఎస్ లక్ష్మి. యూజర్ యాడ్ సార్. ఎలాగా? సింటాక్స్ మొత్తం చెప్పాలి. యూజర్ యాడ్. యూజర్ యాడ్ నేమ్, ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకుంటాం సార్. ఎంటర్. 1 minute. సాఫ్ట్వేర్ కోర్స్ అంటే కష్టం, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే రాదు మనకి ఎందుకు వస్తుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా? సార్ మరి ఇప్పుడు ఈ కోర్స్ అర్థం అవుతుందా? అవుతుంది సార్. అంతే, అర్థం అయిద్ది అంతే. అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే మనం ఎందుకు? మీకు 1.5 hour, నాకు 1.5 hour శ్రమ, అంతేనే కదా? సో కాబట్టి ప్రతి క్లాస్ కూడా అర్థమైద్ది. సాఫ్ట్వేర్ కోర్స్ అనేది చాలా సింపుల్. అయితే దాన్ని కాంప్లికేటెడ్ గా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే చదవలేక. అదే ఇప్పుడు చదవలేక అంతే, అక్కడ ఏం లేదు. బద్ధకం, ఒళ్ళు బద్ధకిస్తే చదవలేక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కష్టం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతనే. ఏడకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు? ఈ రోజు ఈ ప్రపంచం అంతా ఆన్లైనే. ఆన్లైన్ జరగాలంటే సర్వర్లు కావాలి, సర్వర్లకు నడవాలంటే క్లౌడ్ ఇంజనీర్ పనిచేయాలి. ఇదే ఈ క్లౌడ్, ఇదే స్క్రీన్. ఈ ప్రపంచంలో మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా ఈ స్క్రీనే చూస్తారు మీరు. ఈ స్క్రీన్ తప్పితే రెండోది కనపడదు. ఎందుకు ఈ స్క్రీనే కనపడిద్ది అంటే ఏడబ్ల్యూఎస్ అనేది ఇక్కడికి వెళ్ళినా, బయట చూసినా, లోపల చూసినా, ఎక్కడ చూసినా ఇదే స్క్రీన్, ఇదే అవతారం. రెండో మార్పే ఉండదు. అయితే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి మనకు సంవత్సరం పాటు ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాడు, ఉపయోగించుకోండి అని. దాన్ని ఉపయోగించుకొని మనం లైవ్ లో రియల్ టైమ్ లో ప్రాక్టీస్ నేర్చుకుంటాం. కాబట్టి ఫిక్స్డ్ అన్నమాట. ఇక్కడ అదే, అక్కడ భయం అనేది అవుతుంది. ఓకే ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలో అందరికి ఉద్యోగాలు ఉన్నాయి. అయితే కష్టపడాలి, చదవాలి. కష్టపడి చదవకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు 1, 2, 3 నెలలు కొంచెం బానే ఉంటది. 4వ నెల నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎస్ కుమార్, ఓకేనా కుమార్? అర్థమవుతుందా కుమార్? అర్థమవుతుంది సార్. పర్లేదా? పర్లేదు. కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? లేదుగా? లేదు లేదు. ఓకే, కన్ఫ్యూజ్ ఉంటే వెంటనే అడిగేసేనా? షూర్. ఎందుకంటే కన్ఫ్యూజ్ తోటి మనం కోర్స్ అనేది నేర్చుకోకూడదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులకి డిఫరెన్స్ అనేది ఏమైనా తెలుస్తుందా మీకు? అంటే ఆఫ్లైన్ అయితే బాగుండు, ఆన్లైన్ అయితే వేస్ట్, అట్లా ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు సార్, అలా ఏం లేదు. లేదుగా? లేదు సార్. క్లారిటీగా నేను బోర్డు ఉపయోగిస్తాను కాబట్టి ఇబ్బంది ఉండదు.
ఇక్కడ రాసాం, అది పోయింది. సరే, ఓకే, మళ్ళీ రాద్దాం. ఎస్, ఫైన్, ఓకే. ఎస్, ఓకే. యూజర్ యాడ్, ఓకే. KK1 అని నువ్వు ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే లైనెక్స్ తీసుకునిద్ది. వెంటనే లైనెక్స్ తీసుకొని అప్పుడు లైనెక్స్ ఏం చేసిద్ది, స్పాట్ లో నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్లో స్టోర్ చేసిద్ది. ఇది ఫైల్ యాక్చువల్. ఎస్ ఎస్, దిస్ ఈస్ ద ఫైల్. ఈ ఫైల్ నేమ్ పాస్టబిలిటీ. ఓకే, ఎట్లా స్టోర్ చేసిద్ది, నీ పేరు KK1, ఓకే, తర్వాత నీ ఐడి 1001, ఓకే, అది స్టోర్ చేసింది, అయిపోయింది. తర్వాత దిస్ ఇస్ వాట్ పాస్టబిలిటీ ఫైల్. అదే నువ్వు అంటే పాస్టబిలిటీ ఫైల్. అలాగే నువ్వు యూజర్ కి KK1 అనే వ్యక్తికి పాస్వర్డ్ సెట్ చేయాలంటే కూడా పాస్టబిలిటీ అనే కమాండ్ ఉందన్నమాట. అది కన్ఫ్యూజ్ అయ్యేది చాలా మంది. ఇక్కడేమో ఫైల్ నేమ్ ఇదే ఉంది, కమాండ్ పేరు ఇదే ఉంటది. అయితే ఫైల్ నేమ్ వేరు, కమాండ్ వేరు. ఇది కమాండ్ అన్నమాట. పాస్టబిలిటీ అనే కమాండ్ రాసి KK1 అని రాయాలి. ఓకే, రాసిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే వెంటనే మీకు పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడిగితే 1 2 3 ఇస్తావు, మళ్ళీ 1 2 3 ఇస్తావు. సో ఈ 1 2 3 అని ఇచ్చిన వెంటనే నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో అప్పుడు లైనెక్స్ రిసీవ్ చేసుకునేది ఈ పాస్వర్డ్. లైనెక్స్ రిసీవ్ చేసుకొని ఈ పాస్వర్డ్ ని ఇదిగో ఇక్కడ స్టోర్ చేసిద్ది. ఇక్కడ స్టోర్, ఇది ఒక ఫైల్ యాక్చువల్ గా. ఈ ఫైల్ పేరు ఏంటంటే షాడో. అర్థమైందా? సో లైనెక్స్ ఈ ఫైల్ ఇక్కడ స్టోర్ చేసింది. అంటే ఇక్కడ ఏముంటది, 1 2 3 ఉంటది. ఎవరు, KK1 యూజర్. KK1 యూజర్ యొక్క పాస్వర్డ్ ఉంటుంది ఇక్కడ ఈ ఫైల్లో. అయితే లైనెక్స్ చాలా తెలివైంది. ఈ పాస్వర్డ్ 1 2 3 తీసుకొని ఆ 1 2 3ని ఎన్క్రిప్షన్ భాషలోకి మార్చిద్ది. ఎన్క్రిప్షన్ అంటే ఏంది, ఎవరికి అర్థం కాని భాషలోకి మార్చేసిద్ది ఈ పాస్వర్డ్ మొత్తాన్ని. 1 2 3గా ఉండదు, ఎన్క్రిప్షన్ భాషలోకి మార్చి ఆ ఎన్క్రిప్షన్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ స్టోర్ చేసిద్ది. అంతేగాని 1 2 3 స్టోర్ చేయదు ఇక్కడ. 1 2 3 స్టోర్ చేస్తే ఎవడు పడితే వాడు పాస్వర్డ్ చూసుకుంటే లాగిన్ అవుతాడు. నో నో, అందుకోసం లైనెక్స్ చాలా తెలివైంది. పాస్వర్డ్ తీసుకునిద్ది 1 2 3 అని. ఆ 1 2 3ని ఎన్క్రిప్షన్ చేస్తుంది. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఈ ఫైల్లో స్టోర్ చేసిద్ది. మనం చూడొచ్చా? చూడొచ్చు. అట్లా అది షాడో ఫైల్. ఈ షాడో అనే ఫైల్లో యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పాస్టబిలిటీ అనే ఫైల్లో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూజర్ ని తయారు చేయాలంటే యూజర్ యాడ్ కమాండ్, పాస్వర్డ్ ఇవ్వాలంటే పాస్టబిలిటీ కమాండ్. పాస్టబిలిటీ ఇది ఒక కమాండ్ యాక్చువల్ గా. పాస్టబిలిటీ ఇది ఫైల్ యాక్చువల్ గా. అర్థమైంది? కమాండ్ వేరే, ఫైల్ వేరే. ఫైల్ కి ఒక అర్థం ఉంది, కమాండ్ కి ఒక అర్థం ఉంది. సరే, పాస్వర్డ్ తయారు చేయాలంటే ఎస్, ఇదిగో రూట్ యూజర్. పాస్వర్డ్ ఎవరికి తయారు చేద్దాం, పాస్టబిలిటీ KK1 అతనికి తయారు చేద్దాం. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, పాస్వర్డ్ అడుగుతుంది, బాబు పాస్వర్డ్ ఇచ్చేయమ్మా అని. అప్పుడు నేను సింపుల్ గా 1 2 3 ఇచ్చా. ఇచ్చి ప్రెస్ అండి. ఏం 1 2 3 ఇచ్చింది కనపడలేదే, కనపడదు, అంతే, అట్లాగే ఉంటుంది. ప్రెస్ 1 2 3 కొట్టాలి. ఓకే, మళ్ళీ రీటైప్ న్యూ పాస్వర్డ్ అంటుంది కదా, మళ్ళీ 1 2 3 కొట్టాలి. 1 2 3 అంతే. ఇక ఎప్పుడైతే నువ్వు అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందో అప్పుడు పాస్వర్డ్ అనేది సక్సెస్ అయింది అని అర్థం. అప్పుడు వెంటనే నువ్వు KK1 అనే వ్యక్తికి పాస్వర్డ్ వచ్చింది అని అర్థం. సో KK1 పాస్వర్డ్ వచ్చిందని అంటున్నాం కదా, మరి ఈ పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అయింది అని నేను చెప్పాను, షాడో ఫైల్. మరి షాడో ఫైల్ కి వెళ్ళి ఆ పాస్వర్డ్ ఏదో చూద్దాం. నేను ఇచ్చింది 1 2 3నే. మరి 1 2 3 అనేది ఆ ఫైల్లో ఏ విధంగా స్టోర్ అయ్యిద్దో మనం చూద్దాం. అయితే షాడో ఫైల్ లొకేషన్ తెలుసుకోవాలి మనం చూడాలంటే. సో షాడో ఫైల్ లొకేషన్ ఏంది అని అంటే, షాడో అనేది ETC లో ఉంది యాక్చువల్. ETC ఎక్కడుంది, ఫార్వర్డ్ స్లాష్. సో దీనిని మనం చూడాలంటే క్యాట్ // ఫార్వర్డ్ స్లాష్ షాడో. అవునా?
అర్థమైందా? క్యాట్ ఈటీసీ షాడో అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్. Right. సో క్యాట్ ఈటీసీ షాడో అంటే క్యాట్ ఈటీసీ షాడో అంటే అర్థమైంది. షాడో అనేదేమో ఒక ఫైల్ పేరు, ఈటీసీ అనేదేమో ఒక ఫోల్డర్. Folder. క్యాట్ అంటే కమాండ్. అది ఎందుకంటే ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించింది క్యాట్ అంటే. షాడో అనేది ఒక ఫైల్. మరి షాడో ఫైల్ ఏముంటది? షాడో ఫైల్లో పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్. ఇప్పుడు మనం KK1 అనే వ్యక్తికి మాత్రమే పాస్వర్డ్ ఇచ్చాం. ఆ పాస్వర్డ్ అనేది 1 2 3 ఇచ్చా నేను. ఇప్పుడు 1 2 3 పాస్వర్డ్ అనేది ఈ షాడో అనే ఫైల్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో చూసుకో కావాలంటే. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో రిఫ్లెక్ట్ అయింది. సో చూడాలంటే ఇక్కడికి వెళ్ళి CLER క్లియర్ కొట్టుకో ఇప్పుడు. సో క్యాట్ ఈటీసీ షాడో ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసావా? ఇది పాస్వర్డ్. సో ఎక్కడ సార్ పాస్వర్డ్ మాకు కనపట్టలేదు అంటే ఇదిగో ఇక్కడ యూజర్ ఎవడున్నాడు? KK1. ఓకే, యూజర్ ఎవడు? KK1. సో ఇక్కడ చూసారా యూజర్ ఎవడు? KK1. ఓకే, మరి దానికి పాస్వర్డ్ ఇది. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇది 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 ఇదంతా కూడా పాస్వర్డే. అరే ఏంది ఇంత పెద్ద పాస్వర్డా? ఎస్, మనం ఇచ్చిందేమో 1 2 3 అంతే, కానీ ఇంత పెద్ద పాస్వర్డ్ ని జనరేట్ చేసింది ఎవరు? లైనెక్స్. అంటే ఇదంతా ఏంది? ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ పాస్వర్డ్. ఎస్ ఎస్ ఎస్, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ పాస్వర్డ్. ఎస్, ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పాస్వర్డ్. మరి ఇదేంది? 189809997 ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పాస్వర్డ్ పారామీటర్స్. అవి నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకే పాస్వర్డ్. అసలు ఎంతవరకు సార్ పాస్వర్డ్ అంటే ఇది ఇంతవరకు. ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఏంది ఇక్కడ ఇక్కడ ఇది 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 ఇంతే. ఇది అంతా పాస్వర్డ్. ఇక ఇదంతా పాస్వర్డ్ ఇంతే. ఇవన్నీ కూడా వేరే పారామీటర్స్, అవి చెప్తా తర్వాత. ఇదిగో అట్లా ఇదే పాస్వర్డ్. ఇవన్నీ పారామీటర్స్, పాస్వర్డ్ పారామీటర్స్ తర్వాత చెప్తా. అంటే KK1 అనే వ్యక్తికి పాస్వర్డ్ ఉంది అని తెలియజేస్తుంది. అదే యూసీటీ యూజర్ చూడు, ఇదిగో ఈసీటీ యూజర్ కి పాస్వర్డ్ ఉందా? లేదని నువ్వు ఎలా చెప్పగలవు? ఇదిగో ఇది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దిస్ ఈసీటీ యూజర్ డజంట్ హ్యావ్ ఎ పాస్వర్డ్. అందుకనే మనం ఈసీటీ యూజర్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ టైప్ చేయకుండా వెళ్తున్నాం. గుర్తుందా? అంటే ఇది లైనెక్స్ ముందుగానే అట్లా ఇచ్చేసింది, రే ఈసీటీ యూజర్ పాస్వర్డ్ అవసరం లాగిన్ అవ్వచ్చు. కానీ మనకి KK1 యూజర్ కి మాత్రం పాస్వర్డ్. అంటే సచ్ ఎ వే దాట్ డిఫాల్ట్ గా దాన్ని అలా తయారు చేసింది. ఇక ఇవన్నీ కూడా పాస్వర్డ్ పారామీటర్స్. నేను చెప్తా ఏందనేది వాటి గురించి. అట్లా సరే, కుమార్ ఉన్నాడు, కుమార్ యూజర్ కి పాస్వర్డ్ లేదు కాబట్టి ఇదిగో ఇట్లా కనపడుతుంది. ఎలాగా? ఇదిగో ఇవన్నీ ఏంటంటే పాస్వర్డ్ పారామీటర్స్. ఒక్కసారి కుమార్ యూజర్ కి పాస్వర్డ్ ఇచ్చానంటే ఇదిగో ఇది కనపడవు. ఇక ఎక్స్ప్లెనేషన్ మార్క్ 2 ఉన్నాయే అవి కనపడవు, ఇక వెళ్ళిపోతాయి. ఎవరికి? కుమార్కి అనే వ్యక్తికి పాస్వర్డ్ నేను అసైన్ చేస్తే. కుమార్ అనే వ్యక్తికి పాస్వర్డ్ అసైన్ చేయడం పెద్ద పని అయింది మనకి. చేయొచ్చా? చెయ్యి, ఇప్పుడే చేసుకో. యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఫాస్ట్ ఎబిలిటీ KK1 ప్రెస్ ఎంటర్ బటన్. సారీ KK1 కాదు, సారీ KK1 కాదు. ఎవరు? కుమార్కి పాస్వర్డ్. సో ఫాస్ట్ ఎబిలిటీ KVM కుమార్ ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3 అంతే. నేను 1 2 3 ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3 అయిపోయింది. సో అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా చేసేసాను అంటుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు CLA క్లియర్. ఐ వుడ్ లైక్ టు సీ ద షాడో ఫైల్. ఎలా చూడాలి షాడో ఫైల్ ని? ఓపెన్ చేయాలి. క్యాట్ // Forward ECT shadow ECT. // shadow.
చూసావా? ఇదిగో KK1 అనే వ్యక్తికి పాస్వర్డ్ ఉంది. కుమార్ అనే వ్యక్తికి పాస్వర్డ్ వచ్చేసింది. ఎంత పెద్ద పాస్వర్డ్ చూడండి. మనం ఇచ్చింది 1, 2 ఇది దీన్నే ఎన్క్రిప్షన్ ఫార్మాట్ అంటే ఎన్క్రిప్షన్. నోబడీ కెన్ రిసీవ్ దిస్. నోబడీ కెన్ అండర్‌స్టాండ్ దిస్ పాస్వర్డ్. అది లైనక్స్ అంటే. ఈ పాస్వర్డ్‌ని ఎవరికిచ్చినా ఈ పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకొని, ఈ పాస్వర్డ్‌ని మార్చి, మళ్ళీ మామూలు భాషలోకి తెచ్చుకోవాలంటే వాడికి ఎంత నాలెడ్జ్ గావాలి. అందువల్లే లైనక్స్ అనేది సెక్యూర్డ్ మిషన్. నోబడీ కెన్ అట్లా అన్నమాట. చేయలేరు. ఎవరు చేయలేరు. దీనికి పెద్ద వ్యవహారం కావాలి. ఇది. ఇప్పుడు మనం ఇచ్చింది 1, 2, 3 లైనక్స్ ఏమో ఇలా స్టోర్ చేసింది. ఇప్పుడు ఈ ఇదిగో ఈ కుమార్ అనే వ్యక్తి పాస్వర్డ్ నేను కనిపెట్టాలంటే నాకు 4, 5 నెలలు పట్టిద్దిక. 4, 5 నెలలు అవసరమా నాకు? ఈ లోపల నేను పాస్వర్డ్ మళ్ళీ మార్చేత్తానుగా. అర్థమైందా? అదనమాట విషయం. సో, కాబట్టి లైనక్స్ అనేది ఫుల్ సెక్యూర్. సో, ఇప్పుడు లక్ష్మి, ఇదిగో ప్రీతి, KK2కి పాస్వర్డ్ లేరు కాబట్టి ఎంప్టీ ఖాళీ. అర్థమైందా ఫ్రెండ్స్ టోటల్‌గా? ఇవన్నీ మొత్తం యెస్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇవన్నీ అవే టోటల్‌గా. యెస్. ఇది స్టోరీ. ఓకే. గుడ్. సో, క్లియర్ చేశాం. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో మనం ఏమి నేర్చుకున్నామంటే క్లారిటీగా అసలు యూజర్ అంటే ఎవరు? యూజర్‌ని ఎలా తయారు చేయాలి? తయారు చేసిన యూజర్ ఎక్కడ స్టోర్ అవుతాడు? అసలు పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేయాలి? పాస్వర్డ్‌లు ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆ ఫైల్ నేమ్ ఏంటి? సో, ఇప్పుడు మీరు చేస్తే ఎంతమంది ఫస్ట్ పాయింట్ రూట్ యూజర్ గురించి తెలుసుకున్నారు మీరు. 2 సిస్టమ్ యూజర్ గురించి. 3 EC2 EC2 user, నార్మల్ యూజర్. normal user. కమాండ్స్ వచ్చేసి మనం ఏం తెలుసుకున్నాం? యూజర్ యాడ్ కమాండ్. అదే రెండోది పాస్‌డబ్ల్యూడీ కమాండ్. Passwd command. సో, ఒకటి పాస్‌డబ్ల్యూడీ ఫైల్. 2 షాడో ఫైల్. ఇవి మనం ఈరోజు ఈ 2 కమాండ్స్, ఈ 2 ఫైల్స్. వీళ్ళందరూ యూజర్స్. సో, రూట్ యూజర్ ఐడి ఎంత? రూట్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0. 0. యూజర్ ఐడి ఎంత? సిస్టమ్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 to 999. 999. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాక్చువల్‌గా. EC2 యూజర్ ఐడి ఎంత? ఓన్లీ 1000. దీని ఐడి ఎంత? నార్మల్ యూజర్ ఐడి 1001 to 60,000. ఇది మీ పిక్చర్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మీకు ఒక నోట్స్ పంపించాను. దాన్ని ఓపెన్ చేసి ఈరోజు చదవండి. చాలా చక్కగా అర్థమైంది. టోటల్‌గా. మీకు నోట్స్ పంపించాను కదా! 3 క్లాస్ నంబర్ 3 ఆ నోట్స్ Yes, sir. చదవండి. మీకు అర్థమైంది. అలాగా మనం ప్రతిరోజు కొన్ని విషయాలు చక్కగా నేర్చుకుంటే లైనక్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి లైనక్స్‌లో. పిచ్చ ఓపెనింగ్స్ ఉంటాయి లైనక్స్‌లో. ఇబ్బందే లేదు. ఓన్లీ లైనక్స్‌లో కూడా మనం సెట్ అవ్వచ్చు ఈజీగా. ఓన్లీ లైనక్స్‌లో కూడా. ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా ఎట్లాగైనా సరే లైనక్స్‌లో రెజ్యూమ్ పెట్టి కూడా మీరు పూర్తి స్థాయిలో